సహోదరులందరికీ పరిశుద్ధులకి దేవుని పిల్లలందరికీ ఈ యొక్క పరిశుద్ధ దినమున శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ దినం కూడా మనము ఈ దినమంతా ప్రపంచమంతా కూడా ఏం పాటిస్తున్నారు? మదర్స్ డే. అయితే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, అందరూ చెప్తూ ఉంటారు సేవకులంతా, మనం ఎక్కడ ఉన్నామో చివరి కాలంలో ఉన్నాము, అంతములో ఉన్నామని వింటూ ఉంటాం. అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉంది. ఇంతవరకు మనం ఎప్పుడు వింటూ ఉంటాం, ఎక్కడ ఇజ్రాయెల్లో గాజాలో యుద్ధం జరుగుతూ ఉండింది. ఇప్పుడు ఎంతవరకు జరిగింది? అది దాదాపు ఒక సంవత్సరమో 10 నెలలు జరిగినాయి. తర్వాత ఈ ఉక్రెయిన్ రష్యా, ఎక్కడ ఉక్రెయిన్ రష్యా వీళ్ళ మధ్య ఎంత జరిగింది? వాళ్ళకు అంతే సంవత్సరం దాకా జరుగుతూ ఉంది యుద్ధం, ఇంకా కూడా ఆగలే. అయితే ఎక్కడో జరుగుతూ ఉంది, ప్రార్థన చేస్తున్నాం. సడన్గా ఎక్కడ వచ్చింది యుద్ధం? ఇప్పుడు ఇండియా పాకిస్తాన్. మన ఇంట్లో వచ్చినట్టు ఇప్పుడు ఎక్కడ వచ్చింది? మన ఇండియాలో మన ఇంటికి వచ్చినట్టు. ఒరే ఎక్కడెక్కడ యుద్ధం జరుగుతూ ఉంది అనుకుంటే ఇక్కడే వచ్చేసింది. ఇప్పుడు ఇన్నాళ్ళుగా ఎక్కడో జరుగుతుంది, మనకేముందిలే అనుకోన్నాం. ఇప్పుడు ఎక్కడ వచ్చింది? ఇండియాకి వచ్చింది, మన దగ్గర వచ్చేసింది యుద్ధం. ఏ క్షణము ఏం జరుగుతుందో గ్యారంటీలే. అయినను దేవుని కృప వల్ల ఈరోజు నిన్న ఏం చేశారు? ఆపారు. అది ఎప్పుడు మళ్ళీ ఏమవుతుందో రగులుకుంటూ తెలియదు. వీళ్ళేమో ఆపేసి వచ్చినారు. ఒక 3 గంటల తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారు? ఒక 7 బాంబులు వేసేసారు, 7 11 వేసేసారు. ఇంకా అది ఏమవుతుందో మళ్ళీ ఏమవుతుందో తెలియదు. అయితేను దాని గురించి మనం ఇప్పుడు జాగ్రత్త కలిగి ఉండాల. అయితే ఈరోజు మదర్స్ డే కాబట్టి కొన్ని తల్లిల గురించి మనము బైబిల్లో చూస్తాం. ఎందుకంటే ప్రపంచమంతా తల్లి అంటే గొప్ప. అయితే మనకు దేవుడు ఏం చెప్పారు? తల్లి అయినా మర్చినేమో కానీ, ఇందాక సహోదరు పాడినట్టు, ఒకవేళ తల్లే మర్చిపోయినా కూడా మరవని ఎవరు? దేవుడు. అంతే. అదిదా మనము చూడవచ్చు. అయితే కూడా ఇక్కడ ఇవ్వాల్సిన గౌరవ మర్యాద ఏం చేయాలి? వాళ్ళకి చెల్లించాల. కాబట్టి ఈరోజు కొన్ని విషయాన్ని గురించి మనము ధ్యానిస్తాం. బైబిల్లో ఎలా ఉన్నారు, బైబిల్ ఎలాంటి తల్లి పొగడపడుతుంది అని మనం కొంచెం చూస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ అంటే ఏమని అర్థమో? ఆమె ఏమైంది? ఒక బిడ్డని ఏం చేసింది? జన్మనిచ్చింది. అదిదా దేవుడు ఇచ్చిన పేరు, దానికి పేరే. ఆమె బిడ్డను కనకపోతే ఏం లేదు, మదర్ కాదు. ఆమె బిడ్డని ఏం చేయాలా? దేవుడు ఏం చేసేదానికి మనల్ని ఉత్పత్తి చేశారు. ఆదాము ఏమన్నా ఉత్పత్తి చేసింది ఎందుకో? లోకంలో ఇంకొక సంతతి కొరకు. దేని కొరకు? మ్యారేజ్ ఎందుకో? భార్యాభర్త ఎందుకో? బంధుత్వం ఎందుకో? ఒక సంతతి ఏమవల్ల? దిస్ గాడ్ బిగ్ ప్లాన్, గొప్ప ఒక ఉద్దేశము. దేవుని ఉద్దేశం ఏమే? విస్తరించాలి. అదిదా. అందుకే ఒక సంతతి కావాలా, ఒక సంతానము కావాలా. అది దానికే మూల ఒక ఏమంటారు, పునాది వంటి ఒక విషయం ఏమంటే సంతతి కావాలా. అందుకే మదర్ అంటారు. మదర్ అంటే ఫస్ట్ ఏం చెప్పవచ్చా? ఒక లెటర్ ఒకటి చూస్తాం. మదర్ అంటే మోటివేషన్. ఏం చేస్తుంది ఆమె? పురి కొలుపుతుంది. బిడ్డకి ఏం చేస్తుంది? నూరి మోసే వాళ్ళ తల్లి ఎట్లా నూరి పోసి ఉంటుందో, ఆ పౌరుషాన్ని గురించి, మన దేవుడి గురించి ఏం చేస్తుంటుంది? ఆమె నూరి పోస్తుంటుంది. అదిదా ఫస్ట్ చూసినప్పుడు ఏమే దాన్ని ఇంకా ఏమంటారు తెలుగులో అంటే ప్రేరణ, పురికొల్పుట్ట. ప్రేరణ అంటే ప్రేరేపించేలా పురికొల్పుట్ట అని వస్తుంది. తర్వాత చూసినప్పుడు అబ్రివేషన్ అంటే ఏమే? చూచుట్ట, గమనించుట అని వచ్చింది. అనేక భావాలు ఉంటాయి. అబ్రివేషన్ అంటే అనేక విషయాలు వస్తుంది. కానీ మనం తెలుగులో చూసినప్పుడు చూచుకొనుట లేదా గమనించుట, అబ్జర్వేషన్. అది అబ్రివేషన్. తర్వాత చూసినప్పుడు టీచర్. ఆమె ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు బిడ్డకి ఏముంటారు? ఒక మోడల్గా ఉంటారు. ఏమి ఇది చేసినావంటే, మా అమ్మని చూసి ఏం చేశాను? నేర్చుకున్నాను. మా డాడీ చూసి ఏం చేశాను? నేర్చుకున్నాను. అప్పుడు ఫస్ట్ టీచర్ ఎవరిదా? బిడ్డకి మదరే ఫస్ట్. తల్లిని గురించి, బంధువర్గాల గురించి ఎవరితో చెప్పాలా? తల్లి చెప్తూ ఉండాలా. తల్లి చెప్తేనే కదా తెలుసుకునేది. అదిదా. అందుకే ఎవరిని అడుగుతారు? ఏమన్నా బిడ్డ తప్పు చేసి ఎవరిని అడుగుతారు? పోయా
తల్లిని ఏమి బిడ్డని కూడా అడుగుతారు, ఏం మీ అమ్మ నేను నేర్పించలేదా నీకు? ఫస్ట్ ఎవరు? అమ్మ నేర్పించలేదా అంటే ఆమె ఒక టీచర్. తర్వాత చూసినప్పుడు ఆమె ఇంకెవరు? హెచ్ అన్నప్పుడు హార్డ్ వర్కర్, చాలా ఏమే కష్టపడే వ్యక్తి. ఎవరి కోసమో? కుటుంబం కోసం. చాలామంది తల్లిలు చూస్తుంటాము, ఏమండి అంటే అయ్యో నా బిడ్డల కొరకు ఏం చేయాలి, నేను కష్టపడాలా. హార్డ్ వర్కర్, చాలా కష్టపడే ఒక చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళు. ఎవరి కొరకు? బిడ్డల కొరకు. తర్వాత చూసినప్పుడు ఈగ వచ్చి ఎమోషనల్, అన్ని విధములు ఏమవుతారు వాళ్ళు? ఎమోషనల్ అయిపోతారు. బిడ్డకి ఏమైనా జరిగిపోతే ఎవరితో బాధపడేది? ఫస్ట్ ఏమైనా తప్పు చేస్తే కోపపడేది ఎవరే? అన్ని విధాలుగా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ఆతృతనే బయలుపరుస్తారు. ఎమోషనల్ అయిన వ్యక్తి ఆమె. ఇంకా చెప్పాలంటే ఆమె రైట్నెస్, ఏమంట నీతి కలిగిన వ్యక్తి. నీతిని ఏం చేసింది? బిడ్డగా నేర్పిస్తుంటుంది. నీతిగా ఉంటుంది, నీతి నేర్పిస్తుంది. ఇదంతా కూడా మదర్ అనే ఒక విషయంలో మనం చూడవచ్చు. అయినా ఫస్ట్ బైబిల్లో తల్లిని ఎవరు చెప్పారు? బైబిల్ చూడాలి కదా, మనకు బైబిలే కదా అంతా. ఫస్ట్ ఎవరు చెప్పారు మదర్ అని? ఈమె అనేక తల్లిని ఎవరు చెప్పింది? ఆదాము చెప్పాడు. ఆదాము ఆమెని ఏం చెప్తారు చూడండి, ఆదికాండం 3:20లో. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలైనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. ఏమంట? జీవము గల ప్రతి వానికి తల్లి. ఎందుకంటే ఆమె నుండి అందరి సంతతి ఏమైనారు? వచ్చారు. అదిదా, ఆమె అందరికీ తల్లి. అక్కడ ఫస్ట్ ఆదామే ఆమెకి అలా పిలుస్తారు. తర్వాత చూసినప్పుడు మనము ఈ ఒక భూమిలో 19వ ఏమి ఆ ఒక 19th సెంచరీలో ఏం చేశారు? ఫస్ట్ అప్పటి వరకు బైబిల్ ప్రకారం వాళ్ళకి హక్కు లేదు, ఒక సమ హక్కు లేదు. వాళ్ళు ఒక మనిషిగానే లీడ్ చేయలే, అందరూ పిల్లలతో పాటు వాళ్ళు వదిలేస్తారు. బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు, లెక్కలో వేసినప్పుడు, యుద్ధ పురుషులు ఎంచినప్పుడు కానీ 30 వయసు పైబడిన వారు ఏమవుతారు? లెక్కలోకి వస్తారు. 30 వయసు లోపడిన వారు ఏం చేయరు? లెక్కలో తీసుకురు. అలాగే వీళ్ళు ఏం చేయరు? లెక్కలో తీసుకోరు. స్త్రీలని ఎక్కడ లెక్కలు తీసుకున్నట్లేదు. అయితే ఎక్కడైనా ముఖ్యమైన స్థానంలో మాట్లాడపడతారు. ఒక రాజు తల్లి అయితే అక్కడ పేరు రాస్తారు, పలానా తల్లి అని పేరు రాస్తారు తప్ప మిగతా ఏం గురించి ఉండదు. అయితే ఈ 19వ శతాబ్దాలు వచ్చినప్పుడు అక్కడ అమెరికాలో గొప్ప మీటింగ్ వేసి ఒక 15,000 మంది, మనకు ఓటు హక్కు కావాలా, స్త్రీ అంటే గౌరవం కావాలా. అప్పుడు పని అనేది ఎప్పుడైనా ఎంతైనా కష్టపడుతూ ఉండేది. పనికి ఒక టైం కావాలా, ఆ పనికి తగిన శాలరీ కావాలని ఫస్ట్ పోరాటం జరిగింది. ఆ పోరాటాన్ని అప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆమోదించి, అవును స్త్రీకి ఒక గుర్తింపు చేయాలని అట్లు ఒక ఆమె తన తల్లిగారి గురించి ఏం చేసింది? ఒక గొప్ప డేని ఆమె ఫంక్షన్గా చేసింది. ఈ మే 1st వారంలో చేస్తూ ఉండింది. తర్వాత కాలక్రమంలో వచ్చినప్పుడు 14 సంవత్సరం తర్వాత 1914లో అప్పుడు ఒక పెద్ద గవర్నమెంట్ ఏర్పాటు చేసి ఈ మరి 2వ వారంలో ఫస్ట్ సండే ఏం చేయాలా, ఈ మరి చేయాలని డిక్లేర్ చేశారు. చేసి అక్కడి నుండే తర్వాత ఓటు హక్కు ఇచ్చారు. ఒక్కొక్క దేశము ఇచ్చినప్పుడు అట్లా పెరిగి లాస్ట్లో ఇండియాలో కూడా వచ్చినప్పుడు మన స్వతంత్రం తీసుకున్నాం కదా, ఫ్రీడమ్ వచ్చింది. అప్పుడు ఏం చేశారు? ఇక్కడ కూడా అందరికీ ఓటు హక్కు ఇచ్చారు. అంతవరకు లేదు, ఎవరికేం లేదు, హక్కు లేదు. హక్కు కలిగించింది ఎప్పుడుదా? జస్ట్ ఇక్కడ నుండి ఒక ఎంత సంవత్సరం వెనకాలిపోతే 75 ఒక 100 అంతే. 19th సెంచరీ స్టార్ట్ అయింది. 1914 నుంచి స్టార్ట్ అయిపోయినప్పుడు ఒక 110 సంవత్సరాలు అంతే. అంతకుముందు వరకు వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు ఏం హక్కు ఇచ్చినారు? సమాన హక్కు ఇచ్చేసారు. అప్పటి వరకు ఇప్పుడు అన్ని ప్రాంగంలో వాళ్ళు ఇప్పుడు ఒకప్పుడులో పెద్ద విమానము అంతా నడపలేరు. ఒకవేళ అటు పోయినా కూడా మామూలు ట్రావెల్స్ విమానం నడుపుతారు, యుద్ధ విమానం నడపరు. ఇప్పుడు ఏమైపోయింది?
యుద్ధ విమానం కూడా నడిపేదానికి ఇప్పుడు చెప్పాలంటే ఆయన ప్రధాని గారు ఇక్కడ జరిగింది లేడీస్కి అవమానం కాబట్టి లేడీ పైలట్ని ఇద్దరిని వాళ్ళే ముఖ్యంగా దానికి మేనేజ్గా పెట్టి వాళ్ళే దీన్ని జరిపించారంట. యుద్ధం అంతా కూడా ఎవరు జరిపించారో ఇద్దరు లేడీసే ముఖ్యమైన వ్యక్తులుగా ఉన్నారు. అప్పుడు ఎంత గొప్పగా ఏం చేశారో ఇప్పుడు ఎదిగారు కదా. అది ఎవరి వల్ల అయింది? దేవుడే వాళ్ళకి ఇప్పుడు హక్కు కల్పించారు. అన్నిటికీ ఒక కాలం నిర్ణయించుంటారు కదా. ఇప్పుడు ఎందుకంటే ప్రభు వచ్చి ఏం చెప్పేశారు? స్త్రీ లేదు, పురుషుడు భేదం అక్కడి నుంచి లేదు. ఎక్కడి నుంచి దయగలిగింది చూడండి. స్త్రీ అనియు పురుషుడనియు భేదము లేదు, అందరూ ఏముంటారు ఎలాగా సమానంగా. ప్రభు వచ్చి ఇచ్చారు. ప్రభు రాకపోతే ఆ గొప్పతనం కూడా పురుషులకి లేదు, స్త్రీకి లేదు. ఆయన వచ్చే అది ఇచ్చారు. దాన్ని మనం చూడవచ్చు. అలా చూసినప్పుడు ఇక్కడ చూడండి 31:26 చూసినప్పుడు సామెతల గ్రంథంలో ఏం చెప్తుందామా? 26, 27, 28 3 విషయాలు చదువుతాం. 3వ వచనం 26, 27, 28. ఎస్. జ్ఞానం కలిగి తన నోరు తెరిచిను, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఉండండి అక్కడ. ఇప్పుడు ఒక కుటుంబం అంటే ముఖ్యంగా ఆ తల్లి ఒక బాధ్యత ఏమంట కుటుంబం యొక్క జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను, అదిదా ముఖ్యంగా ఎక్కడ వచ్చి ఆపినామో అక్కడే ఎత్తుకోవాలా. మళ్ళీ వెనకాల పోయి ముందు వచ్చి లేట్ అయిపోతాంలే. ఆమె తన ఇంటి వారి నిమిత్తము నడతలను బాగుగా కనిపెట్టును. అదిదా ఈరోజు కుటుంబాన్ని కనిపెట్టి అందరికీ ఏం కావాలా, ఎలా వాళ్ళకి ఏ అవసరత ఉండాలా, ఏ అవసరతకి చేయాలా అని ఎవరు కనిపెట్టేది? ఆ మదరే, తల్లియే. చూడండి ఆమె తన కుటుంబం ఏం చెప్పింది అక్కడ? తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. చూసారా? ఇప్పుడు ఇంట్లో ఒక 5-6 మంది ఉంటాం. కొడుకు ఉన్నారు, కూతురు ఉన్నారు, అత్త ఉన్నారు, మామ ఉన్నారు, భర్త ఉన్నారు. అందరూ వాళ్ళకి ఏది ఇష్టమో ఏది తింటారో ఒక్కొక్కరు ఒకటి ఉంటుంది, అందరికీ ఒకటే ఉండదు కదా. ఏమా ఇన్ని వెరైటీ చేస్తామంటే ఏం చేయమంటావా? ఈ నలుగురికి ఒకరు నచ్చింది ఒకరు నచ్చదు. ఎవరు తెలుసు? నలుగురికి తెలీదు, ఎవరికి మాత్రమే తెలుసు? తల్లికే తెలుసు. ఎందుకంటే ఆమె ప్రతి పూట ఏం చేసి ఉంటుంది, వాళ్ళకి ఏం పెట్టేది, ఏం తింటారని బాగా మెమరీ. అది చెప్తున్నాడు, తన ఇంటి వారి నడతను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఏమంట? పని చేయకుండా. సరే, ఈరోజు ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. అందరూ తింటేనే ఎవరు తినేది లాస్ట్లో? ఏమి ఫస్ట్ తినకూడదా? వాళ్ళ అలవాటు అలాంటిది. అందరికి కడుపు నిమిత్తం నిండాలని ఆమెకేమే మనసు. అటు నేను చెప్పాలా, నేను చెప్తున్నా? బైబిల్ చెప్పిందా? బైబిల్ చెప్పింది చూడండి. ఇదిదా తల్లి ఒక స్వభావం అంటే. చూడండి, అందరూ నడతను బాగా కనిపెట్టి అందరికీ ఏం చేస్తుందంట? పని చేయకుండా ఆమె భోజనము పని చేయకుండా తిన్నదంట. అమ్మ అందరికి వడ్డించి, అందరూ తినిపించి, అందరూ అయినాక. అదిదా ఫస్ట్ ఒక మంచి పాయింట్. తర్వాత ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మము అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఈరోజు చాలా మంది ఉన్నారు కదా. చాలా మంది లాస్ట్ టైం చూసాం. ఒక అమ్మాయి కొట్టింది, అబ్బాయి కొట్టినారు, ఐఏఎస్ కొట్టారు, ఐఏఎస్ రాశారు. ఎలా ఇంత మీరు చదివారంటే, మా అమ్మ చెప్పింది, మన ప్రాంతంలో ఏ ఒక్కరు కూడా గొప్ప చదువు ఐఏఎస్ చదవలేదమ్మా, నువ్వు చదువు. వాళ్ళైతే కూలి పని చేశారు, రోజు చాలా కష్టపడేవాళ్ళు. అయితే ఆ ఐఏఎస్ చదవడానికి ఆమె చదివి వచ్చేసింది. ఆమెను అడిగినప్పుడు చెప్పిన మాట, ఇదంతా నా తల్లి, ఆమె వేదన, ఆమె బాధ. ఆమె ఎన్నోసార్లు పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిలబడి లంచం ఇవ్వకుండా కాదు, ఇయ్యలేక ఎంతో ఇప్పుడు ఒక బీదవాళ్ళంటే ఒక 2,000, 3,000, 4,000, 5,000కి వెళ్తారు. 20,000, 30,000 ఏడ ఇస్తారు? అలా ఇయ్యలేక చాలా వేదన పడ్డానమ్మా నేను. దయచేసి నువ్వు చదువుకో,
ఇది ఏమైనా సరే మనం ఎంత కష్టపడైనా చదివిస్తామని ఎంతో లోన్ పెట్టి ఎడ్యుకేషన్ పెట్టి ఎవరెవరు కాలు పట్టి ఆమె ఐఏఎస్ చదివించింది ఆమెని. ఆ పాప చెప్పింది, ఇదంతా మా అమ్మ వేదన, మా అమ్మ దుఃఖం వల్ల నేనేం చేశాను. అది అప్పుడు ఎంతగా ఆమె ఆ పాపని ఒక మంచి మోటివేషన్, ఒక పురికొల్పుదల లేకపోతే ఏం చేసి ఉండదు. అది మనం గమనించి ఇక్కడ అదే చెప్తున్నారు. ఈమెం చేస్తుందంట, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. ఇప్పుడు అనేక చెప్తారు కదా, అయ్యో ఈ భూమిలో ఉన్న అన్ని తల్లి కన్నా మా తల్లి గొప్ప. ఇప్పుడు ఆ పాప చెప్పింది కదా, నిజంగానే అందరికంటే మా తల్లి గొప్ప. ఎందుకంటే ఆ పాప ఒక ఉన్నత స్థాయిని తెచ్చింది. ఆ తల్లి ఎన్ని త్యాగం చేసి ఉండాలను ఆ పాప కొరకు. చెప్పింది, నేను ఇంత చదువుకోవాలని నాకు ఏ డిస్టర్బ్ ఉండకూడదంటే ఆమె టీవీ చూసేదే మానేసిందంట. ఎవరి కోసం మాడింది? బిడ్డ కోసం. బిడ్డ గొప్ప చదవాలని ఆమె టీవీ, ఈ ఆడవాళ్ళకంటే ఒక లిమిట్ పైన సీరియల్ పిచ్చి కదా, లోకంలో ఉండే వాళ్ళకి పిచ్చి సీరియల్. ఆ బిడ్డ కోసం వద్దు, టీవీ వద్దని మానేసిందంట. అప్పుడు ఎంత గొప్ప త్యాగం చూడవచ్చు. మళ్ళా చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అందరికన్నా పొగడే స్త్రీగా అదే ఎదిగిస్తే ఒక కుటుంబము పైకి వచ్చిందంటే దాని కారణం ఎవరు అంటారు? ఎవరు? తల్లే కదా, తల్లి వల్లే కదా. ఆ తల్లి జాగ్రత్తగా ఆయన తెచ్చిన సంపాదించిన దాన్ని పొదుపుగా చాలా మంచిగా వ్యర్థ లేకుండా అడిగిందంతా బిడ్డలకు తీసేయకుండా అన్నిటిని ఏం చేయాలి, సేవ్ చేసి చేర్చి పెట్టి అప్పుడే కదా గొప్పగా చేసేది అవుతుంది. ఇదంతా ఎవరి వల్ల అవుతుంది? తర్వాత అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చూసారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమో చేయబడుతుందంట, కొనియాడబడును. ఎందుకంటే యెహోవా యందు ఏమి ఆయన నేర్పించున్నాడు. న్యాయ నీతి ఎక్కడ ఉంది? సత్యం ఎక్కడ ఉంది? దేవునిలో. ఆయన దయ ఎక్కడ ఉంది? అక్కడే. ఇంకా మనం చూస్తాం తర్వాత చూసినప్పుడు చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. చాలు. కీర్తనల గ్రంథము 139, 13, 14 వచ్చినారు. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13, 14 వచ్చినారు. నా అంతరంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. చూసారా, ఆయన తల్లి గర్భములో ఏం చేశాడంట? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నిర్మించి, అందుకే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఎందుకు బహుమానం? ఏదో పెళ్లి చేసుకుని పిల్లలు కంటారని కాదు, ఆ దయ కలిగించేది ఎవరు? దేవుడే. ఆ బహుమానాన్ని ఆ గర్భములో ధరింప చేసేది ఎవరు? చూడండి, ఎంత గొప్ప విషయం కదా. ఈరోజు తల్లిలు అవ్వడానికి దేవుని దయనే. ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉంటే ఒక పోస్ట్ రిలీజ్ చేస్తుంది, పలానా పోస్ట్ ఖాళీ ఉంది, ఉద్యోగాలు ఖాళీ ఉంది అన్నప్పుడు పలానా ఎడ్యుకేషన్ కావాలా, పలానా వయసు కావాలా, అన్ని క్వాలిఫికేషన్ ఉండాలన్నప్పుడు, ఇంత హైట్ ఉండాలా, ఇంత వెయిట్ ఉండాలా, ఇంత ఫిట్ ఉండాలన్నప్పుడు అది సరిపోయిన వాళ్ళు ఎవరైనా ఏం చేయవచ్చు, పోయే అప్లికేషన్ చేరిపోవచ్చు. అలాగే దేవుడు ఎవరికి జన్మ ఇవ్వాలని ప్లాన్ ఉంటుంది. ఎవరు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి ఏం చేసేస్తారు దేవుడు? ఒక గర్భాన్ని పంపిస్తారంతే. ఇది మనం చూడవచ్చు కదా. యేసు ప్రభు ఆ తగిన కాలం వచ్చినప్పుడు మరియ గర్భం ఏం చేశాడా? చూడండి, అంతే సింపుల్. అదిదా మనం గమనించాలా. ఇక్కడ కూడా అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఆసమాసగా వచ్చేసినాము, మనం ఏదో పుట్టేసాము, బాధ వచ్చినప్పుడు ఎందుకన్నావు అనడానికి లేవు. ఇది గొప్ప విషయం. అదే దాన్ని ఆలోచించినాడు ఈ భక్తుడు. అయ్యో తండ్రి, నువ్వు నన్ను కలగజేసే విధం చూడక, అది ఎంతో ఆశ్చర్యం. అది ఎంత గొప్ప వండర్. ఈరోజు చాలామందికి ఈ విలువ తెలీదు. ఏదో
ఏదో వాళ్ళు కన్నారు, ఏదో వాళ్ళు మనల్ని పెంచారు, ఏదో వాళ్ళు సాకారు, ఏదో అనుకుంటారు. ఏదో కాదు, అది వింత. ఒక తల్లి మోయేసి ప్రాణము పోగొట్టుకున్నంతగా వేదన పడి తీసి బియ్యడం అనేది సామాన్య విషయం కాదు. అది దేవుని దృష్టిలో ఎంత వాల్యూగా ఉంది చూడండి. ఏమంటాడు అక్కడ? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. చూసారా? చాలు. నువ్వు కలగ చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. భయము ఆశ్చర్యంగా ఉందంట. అది అయ్యో అంత గొప్ప ఆశ్చర్యము. అది దేవుని దృష్టికి ఎంత గొప్ప కార్యం, అది ఎంత చిన్న కార్యం అయితే మనకు అది అర్థం కాలే. ఎంత గొప్ప విషయం కదా అదిదా. ఈ భక్తుడు దాన్ని గ్రహించారు కాబట్టి రాశారు. తర్వాత చూసినప్పుడు ఇంకా ఇప్పుడు మనము దేవుణ్ణి ఒక ప్రేమను, దేవుని ఒక దయను మనము అనుభవించేది డైరెక్ట్గా కాదు అంట. కానీ ఎక్కడ అనుభవిస్తారని ఆయన చెప్తాడంటే యెషయా 66:13 చూస్తే, యెషయా 66:13 ఏం అక్కడ వస్తే పని చేయవా? ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోని మీరు ఆదరింపబడెదరు. చాలు. ఒక్కడిని తల్లి వానిని ఆదరించినట్లు. అప్పుడు దేవుని ప్రేమ, తల్లి ప్రేమ ఎంత మాత్రం ఉంది, దగ్గర ఉంది. అర్థమవుతుందా? ఒకడిని తల్లి వాడిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించేదను. అప్పుడు ఏముంది? రెండు ఈక్వల్గా కనబడుతుంది. అప్పుడు డైరెక్ట్గా మనిషి ఈ తల్లి ప్రేమను రుచి చూసేది ఎవరిదంటే, ఎవరు పెట్టినారు ఆ తల్లిలో ప్రేమ? ఎవరు పెట్టింది? దేవుడు. అదిదా ఇక్కడ మనం చూడవచ్చు. ఈ భక్తుడు ఎంతగా రాశారు చూడండి. ఒకడిని తల్లి ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించేది. అప్పుడు అది ఇది ప్రేమ ఏమో ఉంది, ఈక్వల్గా ఉంది. దేవుడు అలాగే మనని ఆదరిస్తాడు. అప్పుడు బిడ్డ, చిన్న బిడ్డ, చంటి బిడ్డ తన్న తీసుకుంటుంది కదా, ఏం చేసినాను సరే ఏం చేస్తుంది? తట్టుకుంటుంది కదా. తప్పు చేసినా కూడా కొంచెం కొడుతుంది కదా, దండిస్తుంది కదా. మరలా ఏం చేస్తుంది? ముద్దిస్తుంది కదా. సేమ్ దేవుడు కూడా అంతే. మీరు తప్పు చేసినా ఒక ఏటేస్తాడు, మీరు చాలా మంచి పని చేసినా ముద్దు పెట్టుకుంటాడు. అయ్యో నా తల్లి, అయ్యో నా తండ్రి. అప్పుడు చూడండి ఇక్కడ ఆ దేవుని ప్రేమను మనకి రుచి చూసేది ఎవరు ప్రేమ అనుకుంటారు? మరో అయ్యో మా అమ్మ నన్ను ప్రేమించింది అనేదానికంటే దేవుడు ఆ ప్రేమను ఆమెను పెట్టి మనల్ని ప్రేమించాడు. ఆయన డైరెక్ట్గా వచ్చి మనల్ని ప్రేమించలేడు, మనల్ని వచ్చి ఆయన పట్టుకోలేడు. ఎందుకంటే ఆయన అంత అదృశ్యంలో ఉన్నాడు. మనల్ని పట్టుకున్నాడంటే మనం తట్టుకునే అంత శరీరం కాదు ఇది. కానీ ఆ ప్రేమను ఆమెకి బోధిస్తాడు, ఆమెకు పెట్టేస్తాడు. ఆ ప్రేమ ఆయన ప్రేమ. అది ఎంత లింక్ ఉంది చూడండి ఇక్కడ. బాగా చదవండి మళ్ళా. ఒకరిని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. చూడండి, దానికంటే ఎక్కువ చెప్పలా, తక్కువ చెప్పలా. విడిచినా అది వేరు, తల్లి విడిచినా నేను పట్టుకో అది వేరు. ఇక్కడ ఆదరించేది, ప్రేమించేది ఒకటే ఉంది చూడండి. ఒకరిని తల్లి వాదిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించేది. సేమ్ అలాగే చేస్తాను, అలాగే ప్రేమిస్తాను. అప్పుడు ఆ ప్రేమ దేవుడు పెట్టిన ప్రేమని. అప్పుడు మనం ఆదరించేది ఎవరు అంటే, తల్లిలాగా ఒకరు ఆదేశికున్నారంటే ఆ దేవుడు వాళ్ళకి ఆ మనసు ఇచ్చారు. తండ్రిలాగా మనల్ని భద్రపరుస్తున్నారంటే ఆ దేవుడు వాళ్ళకి ఆ ఆత్మ ఇచ్చారు, ఆ స్పిరిట్ ఇచ్చారు. ఆ మనసు, ఆత్మ అంతా దేవుడు ఇచ్చేదే, లేకపోతే లేదు కదా. అదే మనం చూడవచ్చు. మళ్ళా
యెరూషలేములోనే మీరు ఆదరింపబడిదరు. చాలు, అది ముఖ్యమైన విషయం, అది చాలు. ఎంతగా అప్పుడు ప్రేమ తల్లి నుండి ఆయన పెట్టేసినాడు. అప్పుడు ఉపదేశం కూడా ఎవరు నేర్పించాలా? ఇప్పుడు చంటి బిడ్డని ఎలా చూసుకోవాలని ఎవరి జ్ఞానం ఇవ్వాలా? దేవుడు క్షణం ఇస్తేనే కదా. అప్పుడు ఆ బిడ్డతో ఎలా మాట్లాడాలా, ఏం నేర్పించాలి, ఉపదేశం ఎవరు ఇచ్చేది? ఆ బోధ ఎవరు ఇచ్చేది? అది కూడా దేవుడే. చూడండి, సామెతల గ్రంథము 1:8-9 సామెతలు 1:8-9. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ఎందుకు ఆ బోధ ఆలకింపుము, ఈ బోధ తోసివేయకమంటారు? ఎందుకు చెప్పారు? ఈరోజు సర్వ ప్రపంచంలో ఎవరు మాట్లాడినా బిడ్డలకి అసహ్యంగా ఉంటుందంటే తల్లి మాటనే. నువ్వు మాట్లాడవద్దు, ఎమోషన్ అయిపోతాడు, గర్దిస్తాడు సింహంలాగా, చాలా ఆక్రోషంగా, ఏదో వీడు మనిషి జంతువు అనే విధంగా ఏముంటుంది, ఆ బిహేవింగ్ ఉంటుంది. అందుకే ఏమో ఈ మాట రాశారు. ఏం రాశారు? తల్లి బోధని, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ఇప్పుడు పైన ఉండే మాట కూడా ఆ మాట చెప్పు ఉండొచ్చు కదా. తండ్రి బోధన ఏం చేయవద్దంటాడు, ఉపదేశమును ఆలకింపుము. ఇప్పుడు తండ్రి బోధను ఆలకించమంటాడు, దానికి చెప్పవచ్చు కదా, తోసివేయవని చెప్పవచ్చు కదా. ఎందుకు ఈ మాట చెప్పారంటే ఇది జరిగేది ఈ భూమిలో ఇలా జరుగుతుందని ఆయనకు తెలుసు, ఈ సంఘంలో ఇలా జరుగుతుందని ఆయనకు తెలుసు, సత్యమెరిగిన బిడ్డలు ఇలా చేస్తారని తెలుసు. కాబట్టి ఆ మాటకి మట్టు ఎక్స్పెషల్ రాశారు, తల్లి బోధను తోసివేయకము. అంటే ఈరోజు జరిగేది ఏమి ఎక్కువ తోసివేసేది. నువ్వు మాట్లాడవద్దు అంటే ఆ మాట ఎవరు పెట్టింది? ఆ ప్రేమ ఆయన దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడంటే తల్లి ఎలా ప్రేమించినా అలాగే ప్రేమిస్తాడంట. అప్పుడు ఆ ప్రేమ ఒకటే అయిపోయింది. అప్పుడు తండ్రి మనకు ఉపదేశించేది ఎవరు ఉపదేశించేది? తల్లి కూడా ఉపదేశించేది అదే బోధనే. ఆమెలో ప్రేమను పెట్టినవాడు, ఆమెలో గర్భం పెట్టినవాడు, ఆమెలో పెంచినవాడు, గర్భంలో పెంచినవాడు, తీసినవాడు, ఆమెలో ఆమె ఒక రక్తమును పాలుగా ఇచ్చినవాడు ఆయనే, ఆమె ప్రేమలో లాలాడిచింది ఆయనే. అప్పుడు ఆయన బోధ మాత్రం వద్దా? ఆయన వాక్యం చెప్పింది, నీ తల్లి మాటని తోసివేయకము. అయితే ఈరోజు జరిగేది ఏమే? సత్యం మెరిగిన సంఘాల్లో సత్యవంతులు, విశ్వాసులు, సమర్పణ చేసే వ్యక్తి ఎవరైనా సరే తల్లి కొన్ని సందర్భాల్లో మాట్లాడిందంటే మండుతుంది వాళ్ళకి. అయితే వాక్యం చెప్పింది నువ్వు వినాల్సిందే. ఆలకింపుము. ఏం చెప్పమంటాడు? కింద చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికయు. ఏంటంట? నీ తలకు సొగసైన మాలికయు. ఇప్పుడు ఒక తల్లి ఒక బిడ్డను మేలు కోరుకుంటుందా, చెడిపోమని కోరుకుంటుందా? మేలే కదా కోరుకునేది. ఇప్పుడు ఆ మాట ఎందుకు ఆలకించడు? మేలు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై ఉండును. ఏమంట? మీ ఒక ఎంత హారం ఎంత అందంగా ఉండేది. ఒక స్త్రీలకు ఎక్కువ గౌరవం ఇచ్చేది ఏమే? హారాలు. అలాంటిదంట ఒక తల్లి మాట ఎక్కడ కంపేర్ చేస్తారు చూడండి. అందాన్ని ఇస్తుందంట, నీ భవిష్యత్తుని ఏం చేస్తుందంట? గౌరవం ఇస్తుందంట, మర్యాద ఇస్తుందంట. అయితే చాలామంది తల్లి మాట ఏం చేయరు, వినరు. దేవుడి మాట ఏమి లేదు, తల్లి మాట ఉంటారు. దేవుడు బైబిల్ ధ్యానిస్తే కదా. నిద్ర లేని ఫస్ట్ దేవుడిని వాక్యం ధ్యానించే వాళ్ళైతే దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి ఇస్తారు, ఆత్మ ఇస్తారు. బైబిలే ధ్యానించకపోతే నిద్ర లేచి దేవుడితో మాట్లాడతావు. మమ్మల్ని అడిగేవాడు, మేము వచ్చినప్పుడు విశ్వాసంలో 96లో అంతవరకు నిద్ర లేచి ఎవరితో మాట్లాడతాను ఆయన అంటే, ఎవరు పడితే వాళ్ళు ఎవరు వచ్చి లేపుతారో వాళ్ళతో మాట్లాడతాం. అట్లా కాదు నాయన, నిద్ర లేస్తే దేవుడితో మాట్లాడు. ఎందుకు? దేవుడు అంటే నీకు ఇష్టం. అప్పుడే నీకు దేవుడు అంటే ఇష్టమని భావం అవుతుంది. ఇది నేర్పించినాడు పెద్ద ఆయన. అప్పుడు నుండి ఎవరితో మాట్లాడేది కదా, నేను దేవునితో మాట్లాడతా. దేవునితో మాట్లాడాలా, దేవునితో ప్రేయర్ చేయాలా, దేవుని వాక్యం ధ్యానించాలా. ఈ రెండు అయిపోయినాక ఎవరి దగ్గర కనెక్షన్ అవుతున్నాయినా ఫస్ట్ దేవుని దగ్గర ఉండాలా. నీ బాధ చెప్పుకో, ఆయనతో మాట్లాడు, ఆయన నీతో వాక్యంతో మాట్లాడతాడు. ప్రార్థన చేయి, వాక్యం చదువు. ఇది నేర్పించినాక తెలిసింది, ఓహో బైబిల్ ఇలానా.
వల్ల అయిపోయింది. చూసినప్పుడు ఒక చాలా ఉన్నతమైన స్థాయికి ఎదిగాడు, గొప్పవాడు. ఎలా మీరు ఇంత స్థాయికి ఎదిగినారు? మీ ఊర్లో చూసినప్పుడు ఊరు ఒక చరిత్ర, హిస్టరీ ఏమంటే ఆ ఊరు అంతటి ఒక మినిమం ఒక 300-500 ఇల్లు ఉంటుంది. అందరి ఇంటికి రికార్డు ఉందంట పోలీస్ స్టేషన్లో. ఏమంటే ఆ ఊరే దొంగతనం చేస్తుందంట. ఏం చేస్తుందంట? దొంగతనం చేసేదే ఆ ఊరు ఒక వృత్తి అంట. వాళ్ళ వృత్తి అదే అంట. ఈవెన్ ట్రైన్ పోయినా, గూడ్స్ పోయినా, ఆ బొగ్గులు పోయినా, ఆ ట్రైన్లు పోతాయి కదా, ఏదైనా తోచుకుంటారంట. వాళ్ళు రన్నింగ్లో తోస్తారంట. అంతటి భయంకరమైన ఆ బస్సు రాత్రి లారీలు పోయిన ఆపేసి అన్ని దొంగతనం చేసేదే మెయిన్. కానీ అక్కడ ఒక మంచివాడు ఒకడు ఉన్నాడు. వాళ్ళు అడిగినారు, ఎలా మీరు ఈ ఊర్లో, ఏ ఊరు? పలానా ఊరా? ఊరా? ఈ ఊరు లిస్ట్ చూసి ఆయన పేరు రాలా. మీ పేరు రాకపోతే మీరు ఎట్లా ఉన్నారు? ప్రతి ఇంటి 500 ఇల్లు అంటే అందరికీ ఒక్క ఇల్లు మాత్రం కేసు లేవు. ఇంటి ఆ బిడ్డలు బాగున్నారు. ఏమి అన్నప్పుడు ఆ అబ్బాయి చెప్పినాడంట, మా అమ్మ పుట్టినప్పటి నుంచి మాకు నేర్పింది ఒక్కడు సొమ్ముని ఎత్తుకోకూడదు, ఒక్కడు సొమ్మును తెలియకుండా తీసుకొని తినకూడదు, ఒక్కడు సొమ్ముని ఎత్తుకొని రావద్దు. ఒక చిన్న గ్లాస్ తెచ్చినా కూడా కొట్టికి పంపిస్తుందంట, పెట్టేసి రమ్మని పోయి. మిగతా వాళ్ళు ఏం చేశారు? దాన్ని బిడ్డనంత ఇప్పుడు తెలియకుండా పోతున్నామా, పడిన ఎత్తుకొచ్చేస్తే మంచిదంటే అప్పుడు ఏమవుతుంది? పోయి అంతే. ఇప్పుడు ఈ అమ్మ నేర్పించిందంత, వద్దు, ఎత్తకూడదు. చిన్నప్పుడే ఏమైనా ఎత్తుకొని వస్తే 4లో వీధులు కట్టేసేదంట. మరి ఆ బిడ్డకి అన్నీ నేర్పి లాస్ట్లో ఆ ఊర్లో ఒకడే దొంగతనం చేయని వ్యక్తి అంటే వీడు ఒకడే ఉన్నాడు. ఆ గొప్పతనం ఎవరిదంటే ఎవరిది? ఇదే ఆ తల్లి బోధించిన బోధ. అనేక తల్లిలు ఉన్నారు ఆ ఊర్లో, ఎన్ని మంది ఉన్నారు, ఎవరు ఎందుకు బోధించలే? వాళ్ళు ఏమంటే ఎట్టన్నా బతకని, ఎవరిది మోసం చేసినా పర్వాలేదు, బతికితే చాలు. అది కాదు, అదితో చెప్పేది. బతికేదానికి ఒక గురి ఉంటుంది. ఆ గురిలో కూడా ఏముండాల? దేవుణ్ణి నీతి ఉండాల, దేవుణ్ణి వాక్య ప్రకారం. అది ఆ తల్లి బోధించింది. ఆ తల్లి ఎక్కడ నేర్చుకునిందంటే ఆమె చూస్తే విశ్వాసురాలు. ఆమె విశ్వాసురాలు కాబట్టి విశ్వాసంలో పెంచింది, నీతిగా పెంచింది బిడ్డని. ఆమె బైబిల్ చదివే వ్యక్తి అంట. చూడండి, చూసారా? ఆమెను అడిగారు, మీరు ఎట్లమ్మా మరంటే, లేదండి నేను ప్రార్థన బైబిల్ చదివేవాడిని, మా వేద గ్రంథములో అలా చెప్పలేదు, నీతిని బిడ్డలు నేర్పించమనింది. అప్పటి నుండి ఈ అబ్బాయి పొట్టలో పడినప్పటి నుంచి ఇదే నాకు ప్రయత్నం, ప్రార్థన. అయ్యో ఈ ఊరంతా ఇటు ఉందే, ఈ బిడ్డ మాత్రం ఏం చేయకూడదు, అటు రాకూడదు, ప్రేర్ చేశాను, ప్రయత్నించాను, నేర్పించాను. అంతా మా గ్రంథమే. చూడండి, అప్పుడు ఆమెలో ఒక వాక్యం వెళ్ళి ఆ వాక్యం ఏం చేసింది? ఆమెనే పురికొల్పి, ఆ పురికొల్పుదల బిడ్డకి పోయి బిడ్డని పురికొల్పి ఇప్పుడు సమాజంలో గొప్ప సాక్ష్యం అయిపోయింది. ఆ ఊరంటే ముద్రంట. ఆ ఊరు పేరు ఏం తెలుసా? ఆ ఊరు పేరు పక్కన ఇది పెడతారంట. ఏమని? ఏమన్నా ప్రయాణం పోతే కూడా బస్సు ఎక్కితే కూడా చెప్పేస్తారంట ఏ ఊరు పోతారు. ఆ ఊరా? జాగ్రత్త అంటారంట. ఫస్ట్ ఆ ఊరికి పోతేనే, ఆ ఊరు ఎందుకు వచ్చినావు, ఏమి నువ్వు, ఆ ఊరు బంధువుడు ఉన్నాడా ఏమి అడుగుతారంట. లేదంటే జాగ్రత్త, నువ్వు తిరిగి వచ్చేటప్పుడు ఏముండవు. అట్లాంటి ఊరంటే ఆ ఊరు పక్కన ఒక పేరే ఉంటుందంట, ఫేమస్. నువ్వు ఏమి ఎక్కువ, ఆటో ఎక్కువ, బస్సు ఎక్కువ, ఏదైనా ఎక్కువ చెప్తారంట. ఫలానా ఊరు స్టాప్ అంటే జాగ్రత్త అంటారంట. దిగేటప్పుడు చెప్తారంట జాగ్రత్త. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు చాలాసార్లు ఏమి లేకుండా వస్తారంట. అయ్యో నువ్వు మొత్తుకొని టికెట్ లేకుండా వస్తారంట. ఎక్కించుకొని వీళ్ళే వచ్చి ఎన్నో మంది దింపినారు కాబట్టి వీళ్ళు చెప్తున్నారు జాగ్రత్త, ఆ ఊరది వద్దు. అక్కడ ఒక్కడు మంచివాడుగా ఉండడం ఎంత గొప్ప విశేషత. అదిదా తల్లి ప్రేమ. ఆ తల్లిలో దేవుని విశ్వాసం ఉంది కాబట్టి అలాగే చూడండి ఎంత గొప్ప విషయం కదా. అలాగే చూసినప్పుడు 1 సమూయేలు 26 1 అధ్యాయము 27, 28 వచనాలు. 1 సమూయేలు 1 అధ్యాయము 27, 28. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డని యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను.
తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. చూసారా? అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. చూసారా? ఇప్పుడు ఇందాక చూసాం, ఒక తల్లి ఆ ఊర్లోనే మంచి బిడ్డగా పెంచాలని ఆశపడింది, పెంచింది. ఈ తల్లి బిడ్డలు లేని గుడ్రాలుగా ఉంది. ఈ తల్లి బిడ్డని అడిగింది, కాకపోతే ఆమె చెప్పింది, నాకు కాదు, నాకు మొదట నువ్వు మగబిడ్డని ఇస్తే ఆ బిడ్డ ఎవరికి ఇస్తాను? నీకే ఇస్తాను మొక్కుండింది. ఆ మొక్కుతలు చూడండి. ఇందాక చూసాం, ఒక అమ్మ ఊర్లో నా బిడ్డ ఈ దొంగగా బతకూడదు, ఈ ఊర్లో మంచివాడుగా ఉండాలని దేవుడిని విశ్వాసంతో పెంచింది, అలాగా అయిపోయినాడు. ఈ అమ్మ అడిగింది, నా బిడ్డనే నీకే ఇస్తాను, మొక్కుకుండింది. మొక్కున్నప్పుడు ఇచ్చేసినాడు. ఇచ్చినప్పుడు మాట ప్రకారం ఏం చేసింది? ఎత్తుకొని పోయా. అప్పుడు మనమంతా కూడా దేనికి అడిగి పెంచుతున్నాము? కంపేర్ చేయాలి కదా. ఈ తల్లిలాగా ఉండాలా. ఇప్పుడు ఇందాక చూసే ఒక తల్లిలాగా అలా ఉండాల. విశ్వాసురాలే తల్లి, విశ్వాసంలో పెంచింది, దొంగగా మంచివాడిగా చేసింది. ఇప్పుడు ఈమె దేవుడిని ప్రియురాలు, దేవుని మంచి సేవకురాలు కాబట్టి ఈమె అడిగింది, నా నింద పోవాలా, నాకు ఆల్రెడీ ఎంతో నింద, నా ఉండేవాళ్ళు తోడు ఉండేవాళ్ళు నన్ను చాలా హింస పెడుతున్నారు, నాకు బిడ్డ ఇవ్వు, కానీ ఆ బిడ్డ నీకే ఇస్తా. ఎంత గొప్ప త్యాగం చూడండి. తల్లి అంటే త్యాగం చింత చూడండి. ఆమె అడిగినట్లుగానే ఇచ్చినాడు, ఎత్తుకొని ఏం చేసింది? సామువేలుని. గొప్ప సేవకుడు ఆయన. ఎంత గొప్ప సేవకుడు ఆయన. ఎన్ని రాజులను అభిషేకించారో? ఇద్దరు రాజులను అభిషేకిస్తాడు ఆయన. సౌలు దావీదును. ఎంత గొప్ప ఆయన. 20 సంవత్సరాలు ఇంకేం చేస్తాడు ఆయన? న్యాయాధిపతిగా దేశాన్నే పరిపాలిస్తాడు ఆయన. ఆయన ప్రార్థనకి దేవుడు ఎంత గొప్ప. ఆయన మాట ఏమంట కింద ఒక్క మాట ఆయన ఏం చేయలేదంట. ఆయన మాట నేల మీద పడలేదంట. ఆయన ప్రార్థించినప్పుడు దేశాన్ని రక్షించినారు. ఆయనే దేవుడికి ఒక ప్రత్యేకమైన పేరు పెడతాడు ఆయన. మనం ఎప్పుడు చదువుతాం కదా, ఏ పేరు గుర్తుందా? ఏం పేరు? ఆయన ఒక పేరు పెడతాడు, ఎబినేజర్ అని పెట్టింది ఆయనే. ఇంతవరకు మమ్మల్ని కాపాడిన దేవా నీకు స్తోత్రం అంటాడు ఆయన. అందుకు పేరే ఈ స్థలానికి పెట్టి రాయి నిలిపి ఎబినేజర్ అంటాడు ఆయన. కొత్త పేరు పెట్టాడు. ఎంత గొప్ప సేవకుడు చూడండి. అదిదా గొప్ప సేవకుడు రావడానికి కారణం ఎవరు? ఎక్కడ ఎవరికి ఏర్పాడైంది? అది హృదయంలో అన్నకి ఏర్పాడైంది. అన్న హృదయంలో, అన్న మనసులో, వేదనలో, దుఃఖంలో ఏర్పడింది. దేవా చూడు నేను నీకు ఇస్తా. ఆ మాట ప్రకారం దేవుడు అలాగే చెప్పింది. అందుకే నేను ఇక్కడ వచ్చి ప్రార్థించి నేనే చెప్పి ఒప్పుకొని చూడండి. ఎంత త్యాగము, ఎంత గొప్ప విషయం కదా. తర్వాత చూసినప్పుడు సామెతలు 6వ అధ్యాయము 20, 21, 22. నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. మరలా ఇక్కడ అంటాడు చూడండి, గ్రంథంలో వచ్చిన చోటంతా ఏమొస్తుంది? నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము. ఎక్కడ పెట్టుకో? హృదయం ధరించుకొనుము. నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. చూసారా ఏమిస్తుంది? అదే 22 వరకు. నీవు త్రోవను వెళ్ళినప్పుడు, నీ త్రోవలు వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చటించును. 22 వరకు అయిపోయింది. చూసారా? అది నేను ఏం చేస్తుందంట? తల్లి ఉపదేశము బిడ్డని ఏం చేస్తుందంట? ఫస్ట్ కాపాడును. ఏం చెప్పారు ఫస్ట్ పాయింట్? నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఏమంట? నడిపించును, కాపాడును, ముచ్చటించును. మళ్ళా అంతేనా? చూసారా? 3 విషయాలు వచ్చినాయి. ఫస్ట్ నడిపిస్తుందంట. అప్పుడు తల్లి మాట ఎంత మంచిదైతే అది నేను మంచి గమ్యాన్ని కదా బోధిస్తారు. ఏ బిడ్డైనా చెడిపోవాలని తల్లి కోరుకుంటుందా? చూడండి, తన ప్రాణం పోయినా
ఈ ప్రాణం బాగుండాలని కోరుకునేది ఎవరు? ఈ భూమిలో ప్రాణం అంటే తల్లి ప్రాణమే. డాక్టర్ దగ్గర పోయి ఏమంటారు? ఎట్టన్నా నా ప్రాణమని ఎత్తుకో స్వామి, నా బిడ్డను కాపాడు. అయితే ఈరోజు చాలామంది తల్లి మాట అంటే చాలా వేదన. అది వేరే డైలాగు. సోది ఆపు, కానీ ఏమంటుంది? సోది అంట. చూడండి ఎంతగా ఎక్కడ కంపేర్ చేస్తుంది. సోది చాలు చాలు కానీ ఆపు, నీ సోది ఆపు, నువ్వు నోరు తెరవకు, నీ ఉండిపోయే వరకు తెరవకు. ఎలా అండి? ఎలా? అయితే దేవుడు ఎలా పెట్టారు చూడండి. ఆ బోధలోనే నీకు త్రోవ చూపించేది, నీకు నడిపించేది, నీకు కాపాడేది, నీకు ముద్దు ఇచ్చేది, నీకు సంతోషం ఇచ్చేది ఆ మాటలే. చాలామందికి ఆ విలువ తెలిసేదిలే. ఎందుకంటే బైబిల్ తెలిసేదిలే. బైబిల్ వాక్యం తెలిస్తే వాళ్ళ వాక్య ప్రకారం జీవించాలి కదా. వాక్యం తెలియనప్పుడే వాళ్ళు ఎందుకు మూర్ఖంగా ఉండాలంటే బైబిల్ తెలియలేదు, బైబిల్ వాక్యాన్ని ధ్యానించలేదని అర్థం, వాళ్ళు వాక్యం చదవలేదని అర్థం. అదే చూడండి 2 తిమోతి 1:5. 2 తిమోతి 1:5. ఒకటి 2 తిమోతి 1:5. నా ప్రార్థనలు యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితృ ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఏదైతే చెప్తున్నావే అది 3 నుంచి 5 దాకా కలిసింది. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. చూసారా? అది చాలు. ఒక విశ్వాసం అనేది ఎక్కడి నుంచి వస్తుందంట? డైరెక్ట్గా రాదనమాట, డైరెక్ట్గా వచ్చేస్తుందా? అది ఒకవేళ దేవుని అదృష్టం అది వస్తుందంటే. అయితే జనరల్గా ఎక్కడి నుంచి వస్తుందంట ఒక విశ్వాసము? చెప్తున్నాడు, నీ అవ్వ నుండి నీ తల్లి నుండి నీకేమో వచ్చింది ఆ విశ్వాసం. వచ్చి ఏమో డైరెక్ట్గా నీకు వచ్చింది అనుకోబాక. అందుకే అంటే ఆల్మోస్ట్ బ్లడ్ కూడా ఎలా ఉంటుంది? ఒకటే మరి ఉంటుంది, ఒకే స్వభావం. తల్లి బిడ్డలు మాటలు, తల్లి బిడ్డ అలవాటులు, ఆలోచనలు ఒకటే ఉంటాయి కొందరికి. ఎందుకో వాళ్ళు ఏమి ఆలోచిస్తారో వీళ్ళు అలాగే మాట్లాడతారు. అంటే ఇద్దరు ఒకటే మారి ఉన్నారు. వాళ్ళు అన్నీ ఎలా ఉంది, వాళ్ళ అవయము, వాళ్ళ స్వభావం అంతా ఎలా ఉంది, మ్యాచ్ అయిపోయినాయి. అలాగే ఇక్కడ కూడా ఈయన చెప్తున్నాడు, నీ విశ్వాసం అనేది నీ తల్లి అవ్వ నుండి నీ తల్లి నుండి నీకు వచ్చింది. అప్పుడు చూడండి ఎంత గొప్పగా ఉంది కదా. అది విశ్వాసం కూడా కొన్ని సందర్భం ఇప్పుడు మాట వినకపోతే ఆయన విన్నాడు కాబట్టి గొప్ప సేవకుడు అయినాడు ఆయన. ఎవరు? తిమోతి. వాళ్ళు అవ్వ విశ్వాసురాలు, వాళ్ళ అమ్మ విశ్వాసురాలు, ఇతను గొప్ప సేవకుడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బంధం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ విశ్వాసం? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు వాళ్ళ మూలంగా పెట్టారు, తల్లి మూలంగా వచ్చింది. ఆ మాట వినకపోతే ఆయన కూడా రాసేవాడు కాదు కదా. అది చెప్తున్నాడు. ఈయన తెలుసు కాబట్టి, అబ్బా నువ్వు ఇంత గొప్ప సేవకుడు అయినావని అతిశయపడుతూ వద్దు, ఇది మీ అమ్మ నుండి నీకు వచ్చినాయిప. ఇది మనకు నేరుగా రాలా, మన గురువు ద్వారా ఏమొచ్చింది మనకు కూడా. మనకు ఆయన అన్ని విధాలుగా ఉన్నాడు. మనకు తల్లిలా, మనకు గురువులా, మనకు ప్రధాన యాజకుడుగా, అన్ని విధాలుగా ఎవరు ఉన్నారు? అన్ని విధాలుగా సరిపోయినవాడు. అందుకని అన్ని విధాలుగా సరిపోయినవాడు ఆయన. ఇగో లోకానికి ఎవరికైనా సరిపోయిన వ్యక్తి. పాపికి పరిగారి ఆయన, నీతికి ప్రేమించేవాడు ఆయన, అన్ని విషయాలుగా ఎవరు అయినా సరే, ఎటువంటి వారికైనా సరే. అదిదా ఇక్కడ చూడవచ్చు. మనం చూసినప్పుడు లూకా సువార్త 2:51. లూకా సువార్త 2:51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. చూడండి, ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకునేను. చూసారా? ఎవరు లోబడి ఉండేది? యేసుక్రీస్తు, యేసు ప్రభుల వారు.
చూడండి, ఆయన శారీరధారి ఉన్నప్పుడు, ఈ భూమిలో ఉన్నప్పుడు వాక్య ప్రకారము దేవుని బిడ్డలుగా ఆయన ఉండి, ఆయన చూడండి తల్లిదండ్రులకి ఏం చేశారంట? లోబడి ఉన్నాడు. ఈరోజు చాలామంది తల్లిలు తండ్రులు చెప్పే మాట ఏం తెలుసా? సేవకుల దగ్గర మాట ఫస్ట్ కంప్లైంట్ ఏం తెలుసా? నా బిడ్డలు మా మాట వినరండి. ఏమి? నా బిడ్డలు మా మాటలా ఏందప్ప, మీ ఇంట్లో ఉన్నారు, మీరే సంపాదన చేసి వేస్తారు, వేస్తాము, తింటారు, ఏమని అడిగితే అది మీ హక్కు అంటారు. ఏమని? మీ బాధ్యత అది. మీరు కన్నారు కాబట్టి పెంచాలా, చదివించాలా, బాధ్యత అంట. మనం చెప్పేది వినేదానికి అది పద్ధతి కాదంట. చాలామంది కంప్లైంట్ చేసేది ఏం తెలుసా? అయ్యో నా బిడ్డలు మా మాట వినరండి. ఎవరు మాట వింటారు? వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే వింటారు. వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాలంట. ఎంతటి పరిస్థితి అయిపోయింది చూడు. వాక్యం చెప్పింది, బైబిల్ చెప్పినప్పుడు తల్లి మాట విను, తండ్రి ఉపదేశమును విను, తల్లి ఉపదేశం తోసివేయకు అంటే వీళ్ళు ఎక్కడెక్కడో మాట. మొన్న ఎప్పుడో పోయి చదివినప్పుడు వచ్చిన ఫ్రెండ్స్ ముఖ్యం. ఇంతకాలం 20 ఏళ్ళుగా పెంచిన తల్లి ముఖ్యం కాదు, తల్లిదండ్రులు ముఖ్యం కాదు. మొన్న వచ్చిన ఫ్రెండ్షిప్ ఏమైపోయింది? చాలా వాల్యూ, గొప్ప. చూడండి, చాలామంది నష్టపోయింది, పోగొట్టుకునింది. కొందరు ఫ్రెండ్స్తో పోయి ప్రాణమే పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్ట పోయి వస్తానని బైకులు పోయినవాడు డెడ్ బాడీగా వచ్చినాడు. ఇప్పుడే పోయినాడండి, నిద్రపోయినవాడు లేపుకోపోయినాడంట. లేపుకోపోయి 5 నిమిషాలు చచ్చిపోయినాడు. దేనికే ముఖ్యత్వం ఇచ్చినాడు ఆయన? ఫ్రెండ్షిప్. అమ్మ పోయేటప్పుడు చెప్పింది, వద్దునైనా ఈయన మధ్యాహ్నం టైంలో ఎండ ఉంది, ఎందుకు? నోరు మూసుకో. ఈమె నోరు మూపించి వెళ్ళినాడు. తర్వాత వచ్చినప్పుడు ఆయనకి ఏం లేదు, నోరే లేవు, నోటి మాటలు లేవు. పోయినప్పుడు ఆమె అడిగిందంట, ఎండ టైం అయినా 2:30, 3 అవుతా ఉంది, ఎండలు ఎందుకు పోతావు? వద్దునైనా నిద్రపోయాం లేపుకొని పోతావంటే ఏం లేదు, వస్తాం అంతే. 5 నిమిషాలు పోయి. తల్లి మాట ఇని ఉంటే ఎండ అంటపా మధ్యాహ్నం పైన సాయంకాలం పోతామని ఉంటే ఒకవేళ కాపాడబడి ఉంటాడా? తల్లి మాట వినేది లేదు. బైబిల్ చెప్తుంది విను. ఒకవేళ అది సత్యం మెరిగిన తల్లి అయితే, ఇప్పుడు మా అమ్మ అయితే ఇందురు, ఆమె అన్యురాలు, ఆమె బైబిల్ ఎత్తుకోవద్దండింది. ఇప్పుడు నేను కొంచెం దేవుని విషయంలో, భక్తి విషయంలో ఏం చేయాలి వచ్చింది ఆమెనే. దయచేసి నా భక్తి విషయంలో ఏం రావద్దు, అడ్డు రావద్దు ప్లీజ్. నీకు అన్ని విషయంలో నేను గౌరవం మర్యాద ఇస్తాను, అన్నీ కూడా ఎత్తుకో, కానీ నా భక్తి విషయంలో ఏమొద్దు, రావద్దు. అక్కడికి కట్ అయింది. ఆ ఒక్క విషయంలో నేను ఆమెను ఎదిరించింది, భక్తి విషయంలో మాత్రమే వద్దన్నాను. ఎందుకంటే ఆమెకు తెలియదు కాబట్టి, నేను దేవుని దయ మనకు ఉంది కాబట్టి ఎదుర్కొని వచ్చింది కాబట్టి. ఇది ఒకటే, భక్తి విషయంలో మాత్రం ఎవరిని మాత్రం కాంప్రమైజ్ లే. తల్లి అయినా కూడా దేవుడే ముఖ్యం, దేవుడిని వాక్యం ముఖ్యం. అదిదా. దీనికి అడ్డంగా ఎవరు వచ్చినా, ఎవరైనా సరే, ఎలాంటి సినేహమైనా కట్ చేసేయాల. మిగతా విషయంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాక్య ప్రకారం ఎవరికి ఇవ్వాలా? ఆమెకి ఇవ్వాలా. ఎవరు చెప్పారు ఇమ్మని? దేవుడే చెప్పేసినాడు. ఆజ్ఞ ఉంది, దీనికి చట్టం ఇచ్చేశారు. తల్లిదండ్రులు సన్మానం, అదిదా మనం చూడాలా. చూడండి, ఎఫెసీ 6 అధ్యాయము 1, 2, 3, 1 నుండి 3 వరకు. ఎఫెసీ 6, 1 నుండి 3 వరకు. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఎవరు నందంట? ఎవరు ఎందు? ప్రభు నందు. అది ప్రభు ఏం చేశారు? పైన చూసాం కదా, ప్రభు లోబడి ఉన్నాడు. ప్రభు నందు నువ్వు కూడా ఏం చెయ్య? మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఏమంట? వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. కొన్ని పైన అక్కడ చెప్పినప్పుడు దేవుడి గురించి ఫస్ట్ చెప్తారు. తర్వాత భూమిలో ఫస్ట్ లా ఇచ్చేటప్పుడు భూమి మీద ఇచ్చిన చట్టంలో ఫస్ట్ చట్టం ఇదే ఏమంట? వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. ఇందాక చెప్పాను కదా, ఆ తల్లి మాట వినలేదు, ఏమైపోయినా 5 నిమిషాల్లో నోరు ముయ్యి అన్నాడు అంతే. అక్కడ ఆయన నోరు ముయ్యబడింది. ఇక్కడ చూడండి, అలా ఉండి ఇప్పుడు ఏమంట? అలా మాట వినేట్లా నువ్వు భూమి మీద ఎలా ఉంటువంట? దీర్ఘాయుష్మంతుడు. ఇప్పుడు అబ్బాయి మాట ఎన్ని ఉంటే ఆయుష్ ఉంటుందా? ఇప్పుడు వినలేదు కాబట్టి ఆయుష్ లేదు కదా. ఇప్పుడు ఇక్కడ అదే చెప్తుంది, మీరు వింటే మీ భూమి మీద మీ ఆయుష్ దీర్ఘాయుష్గా ఉంటారు, సన్మానించు అంటారు. ఇక్కడ గౌరవం ఉంది, మర్యాద ఉందా?
తల్లికి తండ్రికి మర్యాద ఉందా? అది చదవండి, ఏమంటున్నారు మళ్ళా? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. మేలు కలుగునట్లు, నీకు మేలు కలగాలంటే ఎక్కడ సన్మానించాలా, ఎక్కడ గౌరవించాలా? తండ్రిని తల్లిని. ఇప్పుడు ఈ భారతదేశంలో అలాంటి చట్టాలు ఉంటే కానీ అనేక వృద్ధాశ్రయాలు ఉంటాయా? మదర్ ఏమంటారు, ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటాయా? అయితే చాలా హోమ్కి వెళ్ళినాను, నేను చాలా దూరం వెళ్తాను కదా, అన్ని చోట్ల వెళ్ళినప్పుడు బెంగళూరు కూడా చూశాను. చాలా హోమ్లో ముస్లిం వాళ్ళు లేరు, తల్లిలు 90% నేను చూసిన వరకు లేవు. ఎందుకు అని ఒక ప్రశ్న వేశాను. ఏమప్పా ఈ ముస్లిం వాళ్ళకి మట్టు లేదంటే, వాళ్ళ లాలో చట్టము వాళ్ళు పాటిస్తారు కదా, దాంట్లో ఉందంట, మీ లైఫ్లో మీ గొప్ప ఆశీర్వాదవంతంగా ఉండాలంటే అది మీ తల్లి పాదంలో ఉందని రాశారంట. ఎక్కడ రాశారు? నీకు గొప్పవాడుగా ఈ భూమిలో సాక్షిగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఇక్కడ అది నీ తల్లి పాదం మీద ఉంది అంటే ఏమర్థం? తల్లిని బాగా చూసుకుంటే నీకు ఆశీర్వాదం అని ఉందంట. అందువల్ల వాళ్ళు ఎవరు కానీ ముస్లిం వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లు ఏం చేయరంట, తల్లిని పెట్టరంట. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఉన్నారు ఇద్దరు, అందరూ చనిపోయినాక ఒక పెద్ద ఆయన ఎవరు లేరంటే ఆయన ఉన్నాడు, ఎవరు లేని వ్యక్తి ఉన్నాడు. అయితే ఆడమ్మ లేదు, ఎవరో ఒకరు చూసుకుంటారంట, పెద్ద అయినా చిన్న అయినా కొడుకైనా చూసుకుంటారంట. ఎందుకంటే ఆ గ్రంథముల చట్టం పెట్టేశారు, మీ ఆశీర్వాదము మీ అమ్మ పాదం దగ్గర ఉంది, పాదాల్లో ఉంది రాశారు. అయితే ఈరోజు ఎన్ని ఓల్డ్ ఏజ్ హోమ్ ఎన్ని ఉన్నాయి, చాలా లెక్కలేనంత ఉండే కారణం ఏమే? ఎవరికి దేవుని విధి ఏం లేదు, భయం లేదు, దేవుని భయం లేదు, దేవుని విధి తెలీదు, చట్టం తెలీదు. అయితే ఇది చట్టం చేసేస్తే మీరు ఎవరైనా తల్లిదండ్రులని మీరు గౌరవించి వాళ్ళకు పెట్టకపోతే మీ ఆస్తి లేవు ఒక చట్టం పెడితే ఎక్కడైనా ఓల్డ్ ఏజ్ ఏమి ఉంటాయా? మొత్తం మారిపోతుంది. అయితే ఒక కాలం వచ్చినప్పుడు అలాగే అన్నీ జరుగుతుంది. చూడండి అది కూడా ఇక్కడ చూసినప్పుడు ఎంత బాగుంది చూడండి. మీ భూమిలో నువ్వు దీర్ఘాయుసు మందిరం ఉండాలంటే ఏం చేయమంటుంది? తల్లిదండ్రుని సన్మానించు. అయితే బైబిల్ వాక్యం చదువుతున్న మనము ఎప్పుడైనా ఒక రోజు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతామని కాదు. దేవుడు ఆయన ప్రేమించేవాడిని ఆశీర్వదిస్తాడు, ఆయన అద్దుకునేవాడు అద్దుకుంటాడు. కానీ ఇక్కడ నీతి పాటించేవాడు ఎక్కువ ఇష్టం ఆయనకి. ఆయన చెప్పిన నీతి విధిని ఏం చేయాలా? ఇజ్రాయేల్ను వచ్చాడు, సమృద్ధిగా ఉన్నారు, బాగా ఉన్నారు. కానీ ఎందుకు 70 సంవత్సరాలు బానిసకి వెళ్ళిపోయినారు వాళ్ళు? దేవుడు చెప్పిన ఒక భూమికి ఇది ఇవ్వాల్సిన అన్నీ ఇచ్చారంట. వాళ్ళు ఏం కట్టారు? వైభవంగా బలిలు ఇచ్చారు. ఎన్ని బలి ఇచ్చారు? వేళ్ళ బలి ఇచ్చేశారు వాళ్ళు. అయితే ఒక్క ఆజ్ఞని వాళ్ళు చాలా ఏళ్ళుగా పాటించారంట. రాజుల కాలం అంతా కూడా 6 సంవత్సరాలు పంట చేసి 7వ సంవత్సరం ఏం చేయాలి? భూమికి విశ్రాంతి ఇవ్వాల ఆ భూమికి. అది దేవుని ఆజ్ఞ. అది ఎందుకు ఇవ్వాలంటే అది తన రూల్స్ ఉన్నాయి. ఆ మట్టి బలపరచబడాల. తర్వాత అక్కడ ఉన్న అనాథులకు సంవత్సరం పంటని వాళ్ళు ఏం చేస్తారు? తినాల. అనాథలకి దిక్కులేని వారికి అది విడబడిన పంట. వీడిని పోకూడదు, పొలం ఉండేవాడు పోకూడదు. అక్కడ సంవత్సరము వాళ్ళు తింటారు. ఈ ఒక విషయము దాదాపు ఎన్నో సంవత్సరాలుగా ఏం చేయలే వాళ్ళు, పాటించలే. దాన్ని కాక్యులేట్ చేశారు దేవుడు. అన్నీ లెక్క చేస్తే 70 సంవత్సరాలు వచ్చింది. ఆ విశ్రాంతి దినం 1 సంవత్సరం ఇయలేదు. ఆ మరి 70 సంవత్సరాలు వాళ్ళు చేయలేదని ఈడ్చి అటు పెట్టేసినాడు. ఆలయం అంత గొప్ప గౌరవ మర్యాద ఆలయం దేవుడే కట్టించేదానికి అన్ని ప్లాన్ ఇచ్చినాడు ఆయనే, అన్నీ ఇచ్చింది ఆయనే. అది వద్దు, ఆరాధనే వద్దని ఆపేసినాడు. ఒక నీతిని ఏం చేయలే మీరు, ఒక చట్టాన్ని ఏం చేయలే, పాటించలేదు కాబట్టి అది ఆయన దగ్గర అయ్యో ఒకటే కదా, ఆయన ఎక్స్క్యూజ్ ఏమే, అడ్జస్ట్మెంట్ లేదు, పోనీలే అని లేదు. దేవుడి నీతి నువ్వు పాటించలేదు, అది లెక్క అయింది. రాజుల కాలం అంతా 70 సంవత్సరం అయింది, ఎత్తుకొని పోయి లోపల పెట్టేసినాడు. 70 సంవత్సరం ఆ దేశము ఎలా ఉండాలన్నాడు? ఏమీ లేని దేశంగా ఉండాలన్నాడు. ఒక్కటి కూడా ఉండదు. ఈవెన్ పంట కూడా పండేట్టుకల్లా అన్ని మిడతల్ని పెట్టి అన్నీ ఏం చేసినాడు? అన్ని పంటనే అన్నీ తినివేసినాయి. అంటే దేవుడికి నీతి నెరవేర్చకపోతే ఎప్పటికైనా ఆయన నీతి ముఖ్యమైనది.
నువ్వు ఎంతనా చెయ్యి, నువ్వు ఎంతనా బలి ఇవ్వు, ఎంతనా ఆయన ప్రేమించు, ఎంతనా కీర్తించు, కొనియాడు, ఎంతనా ఆలయం కట్టు, నీతిని ఒక్కటి వదిలినా కూడా ఎప్పటికైనా అది కనుక లెక్క ఆయన దగ్గర. అలాగనే ఇక్కడ కూడా చూసినప్పుడు ఏమంట, నువ్వు దీర్ఘాయుష్యం మంది ఉండాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలా? సన్మానింపు. అయ్యో నేను అనాథులకు పెడతానండి, చాలామంది చూస్తున్నాం. అనాథ ఆశ్రమాలకు పోయి పెట్టేసి వస్తారు, అనాథులకు పెట్టేస్తారు. ఇక్కడ తల్లిదండ్రులు వీధులు కూర్చుంటారు, పక్కింటి అక్కింట్లో వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, ఆడ అడుక్కొని తింటారు. చాలామంది చూస్తున్నాం. గొప్ప గొప్ప వాళ్ళు మళ్ళీ వాళ్ళు తల్లిదండ్రులతో ఇష్టం లే. మళ్ళీ నువ్వు తల్లిదండ్రులకు పెట్టకుండా ఏం లేదు ఇక్కడ. నువ్వు ఎన్ని మందికి వడ్డించినా ఎంత ఇచ్చినా ఏం లేదు అంటాడు కదా పౌలు గారు. నువ్వు కాలు చెట్టుకు శరీరమే అప్పగించినాను, ప్రేమ లేకపోతే వ్యర్థం. ఇప్పుడు ఆమెను ప్రేమించకపోతే, వాళ్ళు ప్రేమించకపోతే నీకేమి లేదు. నో బ్లెస్సింగ్, ఆశీర్వాదం రావు. నువ్వు గొప్ప చదువుకొని జ్ఞాని అయిపోతాను, నా చదువు నాకు గొప్ప ఉద్యోగం వస్తుంది, డబ్బులు వస్తుంది, అన్నీ వస్తే రావచ్చు. దేవుని దయ రాదు, దేవుని ఆశీర్వాదం రాదు, నిత్య జీవం రాదు. క్వశ్చన్ మార్కే నీకు. ఎక్కడ పెట్టాడు లింకు? తల్లిదండ్రులని సన్మానం. దేవుడు తల్లిని మర్యాద గౌరవం అంట. మర్యాద ఇచ్చి, మర్యాద ఇవ్వాలి నువ్వు, రెస్పెక్ట్. అయ్యో నేను దేవుడికి భయపడేవాడండి, అప్పుడు ఎందుకు తల్లిదండ్రులకు భయపడవా? అది కూడా లానే కదా, చట్టమే కదా. చూడండి ఎంత బాగా ఇచ్చారు చూడండి. మరలా ఎక్కడ చదివాం ఇప్పుడు? ఎఫెసీ 6:1-3 అయిపోయిందా? తర్వాత యెషయా 49:1. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకుని మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. చూసారా, నిన్ను ఎక్కడి నుండి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ గవర్నమెంట్ కూడా పుట్టినప్పుడు సర్టిఫికేట్ ఇస్తుంది. ఎంత వయసు వరకు వాళ్ళు రికార్డుకి రారంట. ఒక 5 వరకు అప్పుడే ఎలిమెంటరీ స్కూల్ రికార్డులు వస్తారు కదా. 5 ఏళ్ళకి ఏం చేస్తారు వాళ్ళని? ఇది బర్త్ రికార్డు వస్తుంది వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చేది వాళ్ళకి చల్లగంట 5 వయసు పైన ఏమవుతారు అన్నింటిలో. జనాభాలో కానీ దీంట్లో కానీ ఏది ఆధార్ రేషన్లు కానీ ఇచ్చేది ఎప్పుడు నుండి 5 వయసు రావాలా. 5 వయసు పైబడి అక్కడి నుండి లెక్క తీసుకుంటారు. అయితే దేవుడు ఎక్కడి నుంచి తీసుకుంటారు లెక్క? ఇజ్రాయేల్లో 30 వయసు వరకు లేదు అప్పుడు ఉన్న చట్టము. ఇప్పుడు నేను గర్భమున పుట్టగానే, గర్భములో పడినప్పుడే, గర్భములో పుట్టావు అప్పుడే, గర్భములో ఉత్పత్తి స్టార్టింగ్ అక్కడే దేవుడు ఏం చేస్తున్నాడు? నేను యెహోవా నన్ను పిలిచెను. ఎక్కడ పిలిచాడంట? చూడండి, గర్భములో పడినప్పుడు ఏం తెలుస్తుంది? ఆయనకి తెలుసు ఇది నా బిడ్డగా పెరగాల. దాన్ని ఏం సంభాషిస్తాడో మనకు తెలియదు, అది ఏం జరుగుతుందో మనకు తెలియదు. చూడండి, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకునేను. అప్పుడే ఆయనకి పేరు కూడా పెట్టేస్తున్నాడంట. ఎక్కడ పేరు పెట్టేశారో? మన వాళ్ళు ఎప్పుడు పెడతారు పేరు? 8th డే 1 year అవ్వాలి కదా, సంవత్సరం అవుతుంది, కొందరు 8వ రోజు పెడతారు. అయితే దేవుడు ఎప్పుడే పెట్టేస్తాడంట ఒడిలో. ఎప్పుడు నువ్వు పుట్టినావో అప్పుడే నీకు అన్నీ, పుట్టకముందు అన్నీ రెడీ అయిపోయినాయి, మొత్తం రెడీ అయిపోయినాయి. నిన్ను గురించి, నీ చరిత్ర గురించి దేవుడికి అన్నీ రెడీ అయిపోయినాయి. అప్పుడు ఎంతగా ఒక పుట్టుకని ఎంతగా ఆయన ఏం చేస్తున్నాడు? గమనిస్తున్నాడు చూడండి. ఆ పుట్టుకని ప్రేమిస్తున్నాడు చూడండి. ఆ పుట్టుకని గురించి రికార్డు రాస్తున్నాడు చూడండి. చాలామంది గర్భం అంటేనే చాలా నిర్లక్ష్యన, బిడ్డ అంటే చాలా నిర్లక్ష్యన. అయితే దేవుడు చూడండి ఎక్కడి నుంచి లెక్క పెట్టుకున్నప్పుడు, ఆ లెక్క పెట్టుకున్న బిడ్డని మనం ఏమన్నా చేస్తే ఎవరికి కోపం వస్తుంది? ఎందుకంటే ఆయన ఒక ప్లాన్తో దాన్ని ఏం చేస్తున్నాడు. ఇప్పుడు మోషేని ఉత్పత్తి చేశాడు. మోషే చిన్నవాడు, వాళ్ళ అమ్మ భయపడింది, దేవుని వేడుకొని వదిలేసింది. దాన్ని కేర్ తీసుకొని నడిచిపించేది ఎవరు? దేవుడు. మాస్టర్ ప్లాన్ దేవునిదే కదా. ఆ దేశంలో అందరూ పిల్లలు ఏం చేసేసినారు? నదిలో వేయమని ఆర్డరు.
దానికంట అది కూడా మొన్న చూసినప్పుడు లక్క ఎంత గొప్ప చూడండి. ఇప్పుడు అది ఎక్కడ జరిగింది? ఐగుప్తులో ఏమైంది? పిల్లలంతా ఇజ్రాయేల్ పిల్లలు ఏం చేయమన్నారు? నైల్ నదిలో పడేశారు కదా. ఈ కోపం దేవుని దగ్గర అట్టే ఉంది. దీన్ని ఎప్పుడు నెరవేర్చుకున్నట్టు తెలుసా? ఎప్పుడు వాళ్ళు వెనకాల తరుముకొని వస్తారు కదా, ఎర్ర సముద్రం చీల్చుకొని వచ్చినప్పుడు అప్పుడు ముంచి వేస్తారు చూడండి. అక్కడ ఉండే పెద్ద సైన్యమును ముంచి, అది ఎక్కడ క్యాల్కులేట్ చేస్తారంటే అట్టే రాయబడింది అది. అప్పుడు దేవుడికి ఎవడు చేసిన పాపాన్ని దేశమైనా రాజ్యం అయినా కరెక్ట్గా లెక్క తీసుకునే వరకు ఊరుకుండేట్టుగా లేదు. నేను ఈ ఐగుప్తుని వల్ల నేను మహిమ పరచపడతాను, ఈ ఐగుప్తుని రథం వల్ల ఎవరు సైన్యం వల్ల అంటాడు ఆయన. అన్నప్పుడు లెక్క చూస్తే వాళ్ళు ఎలాగ బిడ్డల్ని పడవేసినారో, అది ఎన్ని మంది పడేసారో మనకు లెక్క రాదు. అయితే ఎవరికి లెక్క ఉంది? అలాగనే వాళ్ళు ఎర్ర సముద్రం వచ్చినప్పుడు మోషే ఆర్డర్ ఇచ్చి మూసేయి అంటాడు. అప్పుడు ఎంతగా ఆయనకు కోపం ఉండాలరా. లెక్కే నువ్వు బిడ్డలను పడేసినావు, నేను వాళ్ళు పెద్ద పెద్ద బలాటులు ఏం చేశాను? నేను ఎవరు చేసినా, నీ సమాజంగా చేస్తా సరే, పాపము ఒక్కడే చేసినా సరే, నీ ఒక ఇల్లుగా చేసినా సరే, దేశముగా చేసినా సరే, దానికి సరిగా ఆయన లెక్క తీర్చుకున్న మట్టు వదలు. నువ్వు ఎట్టు కొలుస్తావో, అందుకే యేసు ప్రభు చెప్పేసినారు, నువ్వు ఎట్టు కొలుస్తావో నీకు కొలువబడును. ఎట్టు ప్రేమిస్తావో, ఎట్ట గౌరవిస్తావో, ఎట్ట మర్యాద ఇస్తావో, ఎట్ట సన్మానిస్తావో నీకు అట్లాగే సన్మానం చేయబడును. నువ్వు అందరినీ ద్వేషిస్తూ నిందిస్తూ ఏళనంగా కిండలుగా మాట్లాడేది నీకు అలాగే జరుగును. ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్. ఏం చేస్తావో అలాగే జరుగుతుంది, మార్పు ఉండదు. అక్కడ చూసినప్పుడు అలాగే ఉంది అది. వాళ్ళు ఎలా పడేశారో, మోషే పుట్టినప్పుడు ఎవరిని పడేశారో, మోసే పెద్దవాడి అధిపతి అయినప్పుడు మోసే చేతుల ద్వారానే దాన్ని పడేశారు. చూడండి ఎంత ప్లాన్, చూడండి మ్యాచ్ అవుతుంది చూడండి. దేవుడు లెక్క ఊరికే వదిలేదు లేదు. మోషే పుట్టినప్పుడు పడేసిన వాళ్ళని మోషే చేతులు ఏం చేయాల? ఇతన్ని అలాగ పెంచుతాను. అప్పుడు దేవుడు ఎలా పెంచుంటాను, అనేక ప్లాన్ ఉంది మోషే మీద. ఇది కూడా ఏముంది ఆయనకి, దేవుడికి, మోషే నీ చేతి ద్వారా ఒక గొప్ప పని జరగాలప్ప, ఆ 10 కార్యాలు జరగాల. తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు 11వ కార్యం ఒకటి నేను పెట్టాను, అది జరిగే. ఇది ఎందుకంటే నీకు తెలీదు, నువ్వు పుట్టినప్పుడు నిన్ను కూడా ఇలా పడేసి ఉంటారు, వదిలినారు. అయితే మీ అమ్మ మంచి అమ్మ కాబట్టి నీళ్ళ మీద ఏం చేసింది? విశ్వాసంతో ఒక ఇసువ ఏదో బుట్ట పెట్టి పంపించింది. అనేక తల్లిలు భయపడిపోయి ఏం చేసినారు? నీళ్ళలోనే పడేశారు. కానీ ఈ తల్లి దేవుడి మీద భారం వేసి బుట్టలు పెట్టి పంపించింది. దేవుడు వాటిని పెంచి అన్ని మందికి లెక్క తీసేసిన చూడండి. అదిదా ఇక్కడ చూసినప్పుడు కూడా అదే, ఒక దీర్ఘాయుసు మంతుడుగా ఏం చెప్పారు ఇక్కడ? తల్లి ఒడిలో నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకునేను. చూసారా, ఆయన పుట్టినప్పటి నుంచి కేర్ తీసుకుంటాడు, పుట్టినప్పటి నుంచి. లేకపోతే మనం కూడా చెప్తుంటాం, ఎందుకు ఆ బిడ్డ నిద్ర నవ్వుతూ ఉంటారు అంటాం. ఎవరు వచ్చిపోతారో మనకు తెలియదు కదా. అయితే వాక్యం ఉంది, వాళ్ళ దేవదూతలు వాళ్ళు ఏం చేస్తారంట? దర్శిస్తారని ఉంది. ఒక వాక్యం మట్టు ఉంది. అప్పుడు అనిపిస్తుంది, ఒకవేళ చెప్పలేం దేవదూతతో వచ్చి మాట్లాడిపోయిందో ఏం చంపలేనో, నిద్ర నవ్వుతూనే ఉంటారు వాళ్ళు. అయితే ఎట్లా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పుట్టిన బిడ్డని మనం చులకనంగా కానీ ఏమి కానీ అయ్యో చాలామందికి ఆడబిడ్డ పుడితే చాలా చులకన, భలే కన్నావులే ఆడబిడ్డలు. 1 కన్నా 2 కంటే ఇంకా వేదన, కుటుంబం పెద్ద పోరాటం జరుగుతుంది. ఇంకా 2 కన్నా 3వ కంటే ఇంకా గొడవ. 3 ఆడబిడ్డలు అయితే పోయా, నువ్వు వద్దు బిల్లని ఎత్తుకెళ్ళిపో అంటాడు ఈ కాలంలో కదా. అయితే దేవుని సేవకులు మట్టు ఏం చేస్తారు? అందరినీ గొప్ప వాళ్ళగా పెంచుతారు. మనము చూస్తున్నాం, హరోన్ సిస్టర్ వాళ్ళు ఎవరో 3 ఉన్నారు, సారోన్ సిస్టర్ వాళ్ళు 3 అట్లే. వాళ్ళు 3 పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ చాలా బాధపడిందంట వాళ్ళ అమ్మ కూడా. అయితే వాళ్ళు ఈరోజు గొప్పగా దేవుళ్ళు ఏం చేపడుతున్నారా? పాటలు పాడతారు దేవుడి కొరకు. అదిదా చూసినప్పుడు ఇక్కడ కూడా అదే చూడండి, మత్తయి సువార్త 10:37. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అంటే ఏం అర్థమో? ఇది ఏందప్ప ఇలా చెప్పేసినారు అనుకోకూడదు. అంటే దేవుడి ఫస్ట్ స్థానము, దేవుడు
ఫస్ట్ బెస్ట్ అన్నిట్లో ఫస్ట్ ఆయనకే. ఆయన స్థానముని ఎవరికి ఇవ్వకూడదు. తర్వాత ఈ భూమిలో ఎవరికి ఇవ్వాలి మీరు? అది అర్థం చేసుకోవాలా. నేను దేవుణ్ణి ప్రేమిస్తాను, ఇక్కడ ప్రేమించినంటే అది తప్పు అయిపోతుంది. లేదు నేను తల్లిని ప్రేమిస్తాను, నిన్ను ప్రేమించిన తర్వాత అంటే అది తప్పు అయిపోతుంది. అందరికీ నీతి న్యాయం చేయాలా. అది చూడండి ఎంత బాగుంది. చూడు కింద రోమా 16:13. రోమా 16:13 వచనము. ప్రభునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. ఎందుకంటే ఇక్కడ చూసినప్పుడు ఒక ఆత్మీయతల పెరుగుదల కూడా తల్లిలు ఏమవుతారంట? కారకులంట అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ మంచి విశ్వాసురాలు, ఆయన మంచి విశ్వాసురాలు కాబట్టి ఈ గొప్ప ఒక మనిషిని ఏం చేసింది? ఆమె పెంచి చేసింది. అప్పుడు ఆయన పెంపకం చూసి ఆమెకి గౌరవిస్తున్నాడు. రూపునకు తల్లికి వందనములు. ఆమె ఆయనకి మాత్రం తల్లి కాదు, నాకు ఏమేమా తల్లియే. ఏమంట? ఆమెను చూసినప్పుడు నేర్చుకునే విధంగా ఆమె బతుకుంది. ఎలా ఉందంట? నేర్చుకునే విధంగా ఆమె భవిష్యత్తు ఉంది. చాలామంది అంటాం కదా, ఎందుకు పలానా సార్ దగ్గర పోయి చదువుకో అంటే. ఎందుకంటే ఆయన దానిలో ఏమున్నాడు? ఆయన ఎస్పెషల్గా బాగా నేర్పించేవాడు. అలాగే ఈమెను చూసినప్పుడు నేర్చుకునే విధంగా ఉందంట. అందుకే ఆత్మీయ విషయం చాలా. అందుకంటాడు ఆయన, ఆమెని కాదు నాకు కూడా ఆమె తల్లియే. చూడండి ఒకటి రాజులు 3:26-27. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడ, బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే అప్పగింపుమని మనవి చేయగా, ఆ రెండవ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయుమనెను. అందుకు రాజు, బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రమును చంపక మొదటి దానికి ఇయుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. చూడండి, ఆ కాలంలో కూడా ఆ నిజమైన తల్లిని వాళ్ళు కొంచెం అటు ఇటు ఉండే స్త్రీలు వాళ్ళు. అయితేను ఒక బిడ్డ చనిపోయింది పొల్లి, ఇంకొక బిడ్డ ఉన్నప్పుడు ఆ తల్లి కాంటి ఏం చెప్తుంది? ఆ బిడ్డను కూడా, నాకు బిడ్డ లేదు కదా నీకు లేకుండా పోనీ అని. అయితే ఏమేం చెప్తుంది? అయ్యో ఆ బిడ్డ నా బిడ్డ కాకపోయినా పర్వాలా ఆమెకి ఇచ్చేయండి, ఎందుకంటే ప్రాణంతో ఉండి. ఎందుకంటే ఈమె నిజమైన దాన్ని రాజు కన్నపెడుతున్నాడు దాన్ని. ఎవరు మంచి తల్లి? నిజమైన తల్లి ఎవరు అని ఒక జ్ఞానంతో, దేవుడిని ఒక జ్ఞానంతో ఏం చేస్తున్నాడు ఆయన కనిపెట్టి. సొలొమోనుకు గొప్ప ఫస్ట్ కేసు అనుకుంటా అది. ఎందుకంటే సొలొమోన్ ఏమి అవ్వాలి ఇప్పుడు దేశంలో? ఆయన దేవుడిని ఆత్మ ఇచ్చినాడని ఏం చేయపడాలా? తెలియపడాలని. అప్పుడు అంటారు నిజంగానే దేవుడు ఇంతనికి ఏం చేసి ఉన్నారు? జ్ఞానం ఇచ్చి ఉన్నారు అని గొప్ప విషయాన్ని అక్కడ బయలుపడుతున్నాడు. అక్కడ కూడా చూడండి, ఒక నిజమైన తల్లిని ఏం చేస్తున్నాడు ఆయన? కనిపెడుతున్నాడు. అప్పుడు మనం కూడా ఇప్పుడు యెరూషలేములో ఆ కాలంలో ఎందరో ఉన్నారు, అందరూ కన్నీళ్ళు వెయిట్ చేస్తున్నారు. యేసు ప్రభు ఎవరిలో పుడతారా కన్నికని. అప్పుడు ఎదురు చూసినప్పుడు ఎవరిని చూసి పోయినాడు దేవుడు? ఎవరిని పంపారు? ఎవరు ఎదుగు పంపారు? గాబ్రియేల్ని. ఎందుకు? అనేకులు ఉన్నారు కదా, అనేకులు ఉన్న ఆమె ఏమి కనపడింది? దేవుని దృష్టిలో ఆమెకి ఏం కనపడింది? ఆమె యథార్థత, నీతి, పవిత్రత కనపడింది. కాబట్టి అందరికీ తల్లిలు అవ్వడానికి అవకాశం ఉంది. కానీ దేవుడు ఎవరు ఇవ్వాలనుకుని వాళ్ళకే ఇస్తారు, అందరికీ లభ్యత కాదు ఇది. అదే మనం చూడవచ్చు. అంతే, దేవుడు కనిపెట్టేవాడు ఎవరు దానికి సరిపోతున్నారు. చూడండి తర్వాత మార్కు సువార్త 7:24 30 వరకు ఉంది. కాకపోతే మధ్యలో ఒకటి చదవండి. మనకు తెలిసిందే. ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక వింట ప్రవేశించి ఆ సంగతి ఎవనికి తెలియకుండా వలనని కోరెను గాని ఆయన మరుగై ఉండలేకపోయెను.
అపవిత్రాత్మ పట్టిన ఉమ్, చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఉమ్, ఆయనను గూర్చి విని ఉమ్. వెంటనే వచ్చి ఆ. ఆయన పాదముల మీద పడెను. చాలు. ఇక్కడ చూసేప్పుడు ఈ సంఘటన మనకు తెలుసు. ఒక అన్యురాలు స్త్రీ వస్తుంది, ప్రభు వచ్చిన వినపడింది. ఆమె కుమార్తె ఎంతో కాలం ఏం చేయబడింది? దెయ్యములతో పీడింపబడతా ఉంది. ఈమె ఎరిగి వచ్చి అడుగుతుంది, ప్రభువా కుమార్తె తీసుకొని రాలా, ఎక్కడో ఉంది కుమార్తె. ఎంత గొప్ప విశ్వాసం చూడు. ప్రభువా నా కుమార్తె దెయ్యంతో బీదింపు పడతాం, ఒకసారి ఏం చేయి నువ్వు, స్వస్థపరచమని అడుగుతుంది. ఆయన ఏమంటాడు వెంటనే, ఇది పిల్లలకు వేసిన రొట్టె ముక్కలు. నేను ఎవరి కోసం వచ్చాను? నేను ఇజ్రాయేలుకు నశించి ఇప్పుడున్న ఇజ్రాయేల్కి వచ్చాను తప్ప అన్యులకు ఇప్పుడు కాదు. కాబట్టి ఆయన పిల్లలకు వేసే రొట్టె ముక్కలను కుక్క పిల్లలు వేయితగునా అని అడుగుతాడు. ఆమె కోపం రాలి, యాక్చువల్ కోపం వచ్చి ఉండాలి. అంతే, మమ్మల్ని కుక్కలు అంటావా అని కోపం వచ్చి ఉండాలి. ఆమె ఏం చెప్తుంది తెలివిగా, అవును నిజమే ప్రభువా, ప్రభువా అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పాను. చాలు. ఆమె గొప్ప దేవునికి ఎంతోనేమో ఆమె గొప్ప విశ్వాసంగా ఏం చెప్పిందంటే, అవును ప్రభువా నువ్వు చెప్పింది న్యాయమే, పిల్లలు రొట్టె బల్లలు తింటారు, మీ ఎటైనా పిల్లలు కింద వేసినప్పుడు కుక్క పిల్లలు తింటుంది కదా అన్నప్పుడు ప్రభు ఏం చెప్తారు? అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటయు దయ్యము వదిలిపోయి ఉండుటయు చూశారా? అంటే ఈరోజు బిడ్డలు దేవుడు ఇస్తారు. బిడ్డలకి ఏమైనా అనారోగ్య పరిస్థితి వస్తే ఎవరితో బాధపడేది ఎక్కువ? ఇక్కడ చూడు, ఆ బిడ్డ ఎంతకాలం సాతాన్ని పీడింపడిందో తెలీదు, ఆయన తండ్రి ఎవరో తెలీదు. అయితే తల్లి ఎక్కడెక్కడ వచ్చింది, ఎవరి దగ్గర వచ్చింది? ఎక్కడంతా చెప్తారు చాలామంది, అయ్యో నా బిడ్డని ఎత్తుకొని తిరగని దేశం లేదంటారు, నేను పెట్టని ఖర్చు లేదంటారు, నా ఆస్తి మొత్తం అమ్ముకున్నా కూడా వచ్చినాను, అయితే బాగా కాలేదు. అయితే ఆ కాలంలో ఈ తల్లి ఎంతగా ఆ బిడ్డ కొరకు, కన్న బిడ్డ కొరకు ఎంతగానో ప్రయాసపడేదానికి, సమస్తమును త్యాగం చేయాలంటే ఎవరి వల్ల మాత్రమే అవుతుంది? చూడు, ఆ బిడ్డ కొరకు ఎంత దూరం తిరిగి లాస్ట్కి ప్రభు దగ్గర వచ్చి కూడా ప్రభు దగ్గర గొప్ప ఆశీర్వాదం పొందుకుండింది. ఆమె రాకపోతే దీని జన్మ ఇంతే అని వదిలేస్తే అది కాదు. ప్రయత్నం అనేది తల్లిది ఎక్కువ. ఆ బిడ్డని ఎట్లా ఏం చేయాలి? నేను కాపాడుకోవాలా, ఆ తపన, ఆ బిడ్డని ఆరోగ్యంగా చూడాలా. బిడ్డ ఏమో బాగలేక పడిపోయి ఉంటుంది, కానీ బిడ్డ తల్లికి ఎలా ఉంటుంది? ప్రాణము ఎక్కువ బాధ ఉండేది ఆ ప్రాణమే. చాలామంది చూడండి, బిడ్డలు ఏమైనా అయిపోతే ఎక్కువ వెంటనే ఎవరికి అవి ఏమైపోతుంది? తల్లిగా అయ్యేది. ఎందుకంటే అంతగా ప్రాణం ఏం చేసిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు. అది మనం గుర్తుపెట్టుకోవాలా. చూడండి, తర్వాత చూసినప్పుడు ఇంకోటి కూడా చూస్తాం. ఆదికాండము 21, 14, 19. ఇక్కడ కూడా గొప్ప సంఘటన. ఇది కూడా 21, 14 నుండి 19 వరకు ఉన్నాయి. ఆగరు. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిథిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఇప్పుడు మనకు తెలిసిన చరిత్ర ఇది. అబ్రహాము ఒక మొదటి సంతానమైన ఇస్మాయిల్ని ఆగరు ఏం చేసినాడు? వాళ్ళ భార్య ఏం చెప్పమనింది? సారా పంపివేయమనింది. ఆ మాటకు బాధపడినప్పుడు దేవుడే చెప్తున్నాడు, నువ్వు పంపివేయి, నేను పెంచేస్తాను, నేను పెంచుకుంటాను, నువ్వు భయపడవద్దు, అతను గొప్పవాడిగా వస్తాడని చెప్పి దేవుడు నడిపించినప్పుడు ఈ ఆగరు ఏం చేసింది? కొంత దూరం వచ్చింది, ఎక్కడో వచ్చారు, అరణ్యంలో వచ్చినప్పుడు ఏమీ లేదు, అక్కడ ఉన్నదంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఆ బిడ్డ ఏమైనాడు? చావు బతుకులో ఉన్నాడు. ఇప్పుడు తల్లి దాన్ని తట్టుకోలేకపోతా ఉంది. తట్టుకోలేక కొంత దూరం వెళ్ళిపోయి ఏం చేస్తుంది? ఓడిని ఎక్కులు పెట్టి ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ఓడిని ఏడ్చినప్పుడు ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరం నీళ్ళు.
కానీ దానికంటే ఆయన లైఫ్ గురించి ఏమేమనుకుంటా ఉంది, చనిపోతాడు అనుకుంటుంది. ఆయన ఏమంటున్నాడు, ఇతని లైఫ్ గొప్పగా చేస్తానని ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఫస్ట్ ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ధైర్యం వచ్చేస్తుంది. ఓహో ఈయన ఇంకా సావుడు అటైతే, నువ్వు ఫస్ట్ నీళ్ళు తాగిపించి మళ్ళీ మాట్లాడుతుంది చెప్పాలి. ఆయన ఏది అవసరం ఇప్పుడు ప్రాణానికి? నీళ్ళు. కానీ ఈయనకి ఇచ్చే ధైర్యం ఏమంటే అతని ఫ్యూచర్ చెప్పేస్తున్నాడు దేవుడు. ఆయన గొప్ప జనంగా చేస్తాను, ఆశీర్వదిస్తాను అన్నప్పుడు ఇప్పుడు ధైర్యం వస్తుంది. ఆహా, ఇప్పుడు పోయి ఎత్తుకుంటుంది. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్లు ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. చూసారా? అంటే అంత దూరం పోయి ఫస్ట్ పోయి ఎత్తుకొని వచ్చి ఉండదు. ఇప్పుడు ధైర్యం వచ్చేసింది. ధైర్యమైన బోధ, ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వాదం ఎవరి వల్ల వచ్చింది? దేవుడు వల్ల. ఆ దేవుడే. కానీ ఈమెను చూశారు, ఈమె బిడ్డను చూశాడు, ఈమె బాధను చూశాడు. ఈమె బాధను తట్టుకోలేకపోతున్నాడు, ఏడుస్తుంది. ఇప్పుడు దేవుడికి పేరు పెడుతుంది. ఏమి పెడుతుంది? ఆయన దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురముండి విలుగాడాయను. అక్కడ కింద చూసినప్పుడు చూచుచున్న దేవుడు అవి నువ్వు. అది ఇక్కడ కాదు, అది వేరే చోట. అదే ఆయన ఆమెకి ఒక పేరు. ఆయన ఈమె బాధను ఏం చేస్తాడు? ఆయన చూచుచున్నాడు. ఫస్ట్ టైం సారా ఓకే పర్వాలే చెప్తున్నా. చూచుచున్న దేవుడు. ఎవరు పెట్టిన పేరు అది? ఎవరిని పెట్టారు బైబిల్లో? ఎవరు పెట్టింది? ఆగరు పెట్టిన పేరు అది. ఆగరు ఏమీ లేకుండా వెళ్ళినప్పుడు ఆయన చూసినాడు. ఈమె చూసినాడు కాబట్టి ఆమె చెప్తుంది, నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా, చూచుచున్న దేవుడు ఆయన. అప్పుడు చూడండి, అప్పుడు బిడ్డలు ఇచ్చినారు. బిడ్డలకు కలిగిన బాధపడంతా ఎవరిని ఎక్కువ చూస్తారు? ఎవరు ఎక్కువ బాధపడేది? తల్లిలు ఏం చేస్తారు? దేవుడు చూస్తాడు. చూసే బాగా ఇప్పుడు ఇందాక కూడా చూసాం కదా, ఆ బిడ్డ ఎక్కడో ఉంది, దయ్యం పెట్టుబడి. ఎవరు వచ్చింది అక్కడికి? తల్లి వచ్చింది. ఇక్కడ ఇంకా కింద చూస్తే కూడా ఇంకా చూడండి, కింద ఇంకా అయిపోయింది. 2-3 వచ్చా, ముగిచ్చేస్తాం. లూకా సువార్త 7:12 వచనము. లూకా 7:12. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను. ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడ లెమ్మడి నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. చూసారా? ఇక్కడ ఒక విధవరాలు కుమారుడు మోసుకొని పోతున్నారు. ఆమె ఏడుస్తుంది. అందరూ ఆమెతో పాటు ఏడుస్తున్నారు. ప్రభు పోతున్నారు. అప్పుడే పోయినారు, ఎంటర్ అయినారు, చూసేసినారు ఆ శవాన్ని. చూసినప్పుడు ఆమె ఏడుపు చూసినాడు. ఏడవద్దు ఆపుతున్నాడు. ఏడవద్దు. ఆమె ఏడవద్దుని ఆపాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆమె ఏడుపు ఆపలేము కదా. ఎవరు చెప్పినా ఆపుతుందే? ప్రభుకు తెలుసు, ఆయన గొప్ప మాస్టర్ కదా. ఈమెను ఏడవద్దు ఆపమని చెప్పి నువ్వు ఏడుపు నిరంతరంగా ఆపేస్తాను, లేపి కూర్చోబెట్టేసినాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది తండ్రికి? పోయిన ప్రాణం తిరిగి వస్తే ఎంత హ్యాపీ. అదిదా ఆ గొప్ప ప్రభు. ఎవరిని చూసి చేసినారు ఈ పని? చనిపోయినాడని చేసినాడా? ఈమెను చూసినాడా? తల్లిని చూశాడు. ప్రతి బిడ్డని బాధ వస్తే, వేదన వస్తే, రోగాలు వస్తే, మీ సంతోషం వస్తే, దుఃఖం వస్తే చూసేది మీ తల్లినే. దేవుడు చూసేది ఎవరిని? ఈ లోకం ఊరు కూడా చూసేది. మీ ఊర్లో పోయిన బలాన్ని ఎవరు కుమారుని అడుగుతారు? ఏం చెప్పాలి అప్పుడు? నాకు ఊరి పేరు లేదంటే ఏమంటారు? నిన్ను అనాథ అంటారు.
ఓహో పలానా వాళ్ళ కుమార్తెనా, మా ఊరికి పోతే టీచర్ అమ్మ కొడుకు అంటే ఫేమస్. ఏమంటే మా ఊర్లో ఒక్కటే పాల్పడి టీచర్, ఆమె గొప్ప, పెద్ద టీచర్ కాదు, చిన్న టీచరే. ఆ టీచర్ ఆ కాలంలో గొప్ప. ఎందుకంటే మా అమ్మ అందరికీ పిల్లలు పుట్టినప్పుడు ఆపరేట్ చేసేది ఏమోండి ఆమె. అప్పట్లో నెలకి 100 కేసులు 150 కేసులు ఏమంటారు నార్మల్ ఆ బొట్టు కట్ చేసి ముడేసేది ఆమె ఒకటే. ఆ పని నాకు నేర్పించింది అప్పుడే, నేనే చేసేది, ఆమెతో పోయేది. అప్పుడు ఎంత ఒక 4th స్టాండర్డ్ 5th ఉంటాను. అప్పుడు వెళ్ళేది, ఆమెతో పోయి వెళ్ళేది. కొత్త ప్లేట్ తీసుకొని వచ్చి కట్ చేసేది, ముడేసేది. చూడండి, అంటే ఇక్కడ కూడా చూడండి, ఒక తల్లిని చూశాడు. తల్లిని చూసి ఆమె ఏడుపుని చూసి చనిపోయిన వాడి సగం లేపించేసినాడు. అప్పుడు తల్లికి ఎంత వాల్యూ ఇచ్చాడు ప్రభు. తల్లిలంటే ఎంత వాల్యూ చూడు. అలాగే ఇంకొక ఆమె కూడా చూస్తాం. 2 రాజులు 4:30. 2 రాజులు 4:30. సునేమరాలు, ఈమె కూడా తెలిసిందే. సునేమరాలు ఏమవుతుంది, అక్కడ ఎవరు వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు. తల్లి ఆ మాట విని, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. గేహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టెను గాని ఏ శబ్దమును రాకపోయెను. ఏమీయో వినవచ్చినట్టు కనబడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పెను. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఎలీషా ఏం చేస్తాడు. ఇప్పుడు ఆమెకి ఆ ఇంట్లో పోయి ఆయన సేవ పోయినప్పుడంతా ఆయన చేస్తాడు. ఆమెకి బిడ్డను ఈయనే వేడుకుంటాడు. మా స్టేజ్ బిడ్డ పుట్టినాడు. బిడ్డ పుట్టి పెద్దవాడు అయిపోయి చనిపోయినాడు. చనిపోయినాక ఆ తల్లికి ఏమాత్రం బాధలే, దుఃఖం ఉంది. కానీ నేను అడగకుండా ఇచ్చింది ఎవరు? ఇది ఇచ్చింది సేవకుడు. ఇప్పుడు ఎత్తుకొని పోయి డెడ్ బాడీ అని ఆయనకి ఇస్తాను. ఆయన తెచ్చి సైలెంట్గా పెట్టేసి ఎంత దూరం ప్రయాణము గాడిది ఎక్కిపోయి ఆయన చెప్తుంది, నా బిడ్డ ఇలా అయిపోయినాడు, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? ఎంత ధైర్యం చూడండి, ఎంత విశ్వాసం చూడండి. దేవుడిని సేవకుడి దగ్గర డైరెక్ట్గా పోయింది. నువ్వే కదా, నేను అడగకుండానే ఇచ్చినావు కదా. ఇప్పుడు చూడు, ఇప్పుడు బిడ్డ చనిపోయినాడు, ఏం చేస్తావు? దేవుడు ఎంత గొప్ప మాట చూడండి. ఎలీషా ద్వారా మళ్ళీ ఏం చేశాడు వచ్చి? ఎలీషా ఆ ఇంట చొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచము మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరి లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకుని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచెను. చూడండి ఎంత పోరాటం చూడండి. ఆ బిడ్డ చనిపోయినాడు, ఎత్తు పూడ్చవచ్చు కదా. తల్లి పోరాటం ఎంత పోరాటమో. ఆ గొప్ప చరిత్ర ఒక రికార్డు కావాలా, సాక్ష్యం ఉండాలా. గొప్ప ఆమె ఎంత పోరాడిందంటే ఎన్ని గంటలు అయిందో. వాళ్ళ ఆయన తెచ్చి ఇచ్చినాడు, తలనొప్పి వచ్చిందని చనిపోయినాడు, అక్కడి నుంచి తెచ్చింది పెడుతుంది, ఇక్కడి నుండి గాడిద కట్టిమ్మంటుంది. ఆయన తెలీదు పాపం. గాడిద కట్టిమ్మంటే కట్టేసి వెళ్తుంది. మళ్ళీ ప్రయాణం పోయి మధ్యన కావాలంటే పోయి ఆడపోయి మాట్లాడి వస్తుంది. ఎంత పోరాటం అండి ఒక బిడ్డ కోసం తల్లి పోరాడ చూసారా? కాళ్ళు పట్టుకొని చూడండి పోరాటం. ఇది ఒక తల్లి ఒక ప్రాణం కొరకు, బిడ్డ కొరకు ఎంత పోరాడుతుందంటే లాస్ట్ వరకు పోరాటమే. కన్నీనప్పటి నుండి ఆ బిడ్డ గొప్పవాడు అయ్యే వరకు, ఈమె ప్రాణం పోయే వరకు పోరాటమే వాడి కొరకు. తెలుసు కదా, అందరి తల్లికి తెలుసు కదా ఎంత పోరాటం ఈరోజు. వాడు మంచివాడైనా చెడ్డవాడైనా, ఎటువంటి జ్ఞానమైనా అజ్ఞాని అయినా, వివేకి అయినా అవివేకి అయినా, బుద్ధివంతుడు బుద్ధి లేనివాడైనా పోరాటం విడిచేసింది అది బిడ్డ. అయ్యో వీడికి బుద్ధి లేదప్పా, మెంటల్గా ఉన్నాడు, పడేయండి పడేస్తుందా? వాడు మూగవాడైనా, వాడు ఏమి జ్ఞానం శూన్యమైనా. మొన్న కూడా చూపించినాం, ఒక 60-70 కిలో ఉన్నాడు. వాడికి ఏం మాత్రం పని చేయదు, ఏది పని చేయదు, తినలేడు, చెయ్యి పని చేయదు, కాలు పని చేయదు. అమ్మ ఎత్తుకొని పోతానే ఉంది. ఎక్కడో ఫంక్షన్ అంట, మోసుకొని 60 కిలో వాడు, 65 కిలో ఉన్నాడు వాడు. ఎత్తి నడుము పెట్టుకొని, ఏమంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది సార్. షాక్ అయిపోయినా. అలవాటు అయిపోయిందా? అవును సార్, వాడికి ఏం పని చేయవు సార్.
ఏం అడగడు. వాడు గుర్తు వచ్చేది ఒక్క మనిషి అంటే నన్ను చూస్తాడు అంతే. మాట కూడా రాదు వాడికి, ఇట్లా చూస్తాడు అంతే. చూసినప్పుడు ఆమె అర్థమవుతుంది ఏంది చూసినాడని. మనకు తెలీదు. ఆమె పోయి నీళ్ళు తాగిపిస్తూ ఉంది. మళ్ళీ ఎప్పుడో చూస్తాడు, మళ్ళీ పోయి ఆకారం పెడతా ఉంది. ఏమీ అర్థం కాలే. వట్టి ఏం మాత్రం ఉంది వాడికి ఆమె కనెక్షన్ ఒకటి ఏముంది, ఐ కాంటాక్ట్. ఒక చూపు అంతే అండి. ఆ చూపు ఏం అర్థం అనేది ఎవరితో తెలుసు, ఈ ఒక్కటికే తెలుసు, ఎవరు తెలియదు. మళ్ళా అప్పుడు అనిపిస్తుంది 60 కిలో బరువుని మగ అంటే 5-6 కిలో బిడ్డని ఎత్తుకు మోసేది ఎంత కష్టపడుతుంది ఆ పాప. అయ్యో వీడు బరువు మోయలేదు. అయితే 60 కిలో 65 కిలో ఉన్న బిడ్డని ఆమె మోసి చెప్తుంది, అలవాటు అయిపోయినాను సార్, వీడు నాకు చాలా ఇష్టం సార్, దేవుడు ఇచ్చినాడు. ఎప్పుడు 60 వయసు, వాడు 60 కిలో వెయిట్ వచ్చినా కూడా విసికేది లేదు. 20-22 వయసు ఉంటుంది వాడికి. తల్లి విసికేది లేదు. ఎట్టు ఉన్నా ఎవడు వారు, నా బిడ్డ అంటుంది. ఎంత వయసు అయిపోయినాయి, ఇంకా 30-40 వయసు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, నా కొడుకు సార్. ఎంత హ్యాపీగా చెప్తున్నారో వాడు మళ్ళీ ఇంకొకటి, వాడు కొద ఉండేది ఏం చెప్పరు సార్, నా బిడ్డకి కొంచెం బాగలేదంటారు. పూర్తి మెంటల్ ఏమీ బాగలేదు. ఆ మెంటల్ మాట వాడరు వాళ్ళు. ఎవరికి వాడరు. తన బిడ్డకి కొదవని చెప్పరండి వాళ్ళు. చెప్పడానికి చాలా సిగ్గుపడతారు. లేదండి మా బిడ్డ కొంచెం బాగలే, ఏమంటారు, బాగలే. జనరల్ చిన్న పదాన్ని వాడతారు వాళ్ళు. ఎందుకు, నా బిడ్డ అంటే అంత గొప్ప ప్రేమ వాళ్ళకి. తల్లికి ఆ బిడ్డలంటే అంత ప్రాణం. దేవుడు అలా పెట్టేసినాడు. ఇదంతా ఎవరిలో ఉండే గుణమో, ఈ తల్లిలో గుణం ఎవరికి ఉండేది, అందుకే చెప్పినాడు కదా, నేను తల్లి ప్రేమలా మిమ్మల్ని ఏం చేస్తాను, తల్లిలా నేను ప్రేమిస్తాను అన్నాడే. ఆ ప్రేమను పెట్టింది ఎవరు, పంచింది ఎవరు, ఆయనే. మొత్తం ఆయనే. అదిదా ఇక్కడ లింక్ మనం చూడాలి. ఆయనే పెట్టాడు. ఆ ప్రేమను పెట్టింది ఆయన, పంచింది ఆయన, మనల్ని లాలించేది ఆయన, మనల్ని ముద్దాడేది ఆయన, మన కాపాడేది ఆయన. అంతా కాకపోతే డైరెక్ట్గా చేయలేరు కదా, అన్నీ ఒకరి ద్వారా చేస్తాడు ఆయన. ఆయన అదృష్టుడు. ఆయన చేయాలనుకుంటే మనం మన ఇక్కడ కాదు అక్కడ ఉండాల. ఎక్కడ ఉంటే చేస్తాడు ఆయన. యేసుప్రభు ఉన్నాడు ఇప్పుడు, ఆ మహిమలో ఉంటే అన్నీ చేస్తాడు ఆయన. అందుకే భూమిలో వచ్చినప్పుడు యేసుప్రభు కూడా అన్నీ ఎవరితో చేపించారు, ఎవరు చేయాలన్నా వాళ్ళ దగ్గర చేపించినాడు ఆయన. ఆయన వచ్చి చేయడానికి కాదు, ఆయన అంత ఉన్నతమైన చిన్న అల్పమైన విషయం చేయలేడు. అదే మనం గమనించాల. చూడండి ఇంకా ఇర్మియా 1:5, ఇర్మియా 1:5 అయిపోయింది. ఇంక 2 వచనాలు ముగిచేస్తాం. ఇర్మియా గ్రంథం 1:5. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, ఏమంట, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చూసారా, ఈయన్నే ఎక్కడ నియమించేసినాడంట, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే. గర్భంలో రాలా ఈయనైతే, గర్భములు రాకమునిపే ప్లాన్ చేసినాడు. ఏమని, నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఎక్కడ అప్పుడు నిర్ణయించుకున్నాడంట ఆయన గురించి. గర్భము రాకమునిపే. ఎంత గొప్ప వరం అండి, ఎంత గొప్ప అదృశ్యం అండి ఇదంతా. మరలా నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఏమంట, జనములకు ఏమై ఉండాలి నియమించారంట, ప్రవక్తగా. అదిదా అండి, మీరు ఏమై ఉండాలా, మీరు ఎక్కడ వెళ్ళాలా, మీరు ఇక్కడ ఎలా బతకాలా, ఇదంతా ఎక్కడ ప్లాన్ అయ్యింది, గర్భంలో ఉన్నప్పుడే ముందుగానే ప్లాన్ అయ్యింది వ్యక్తి విషయం. ఇదంతా అల్లటప్ప విషయం కాదు, ఇది చాలా గొప్ప విషయము. సత్యం ఎరిగిన వాళ్ళు, విశ్వాసంలో ఉండవాలంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రత్యేకించిన వారు. అర్థమైందా? ఇప్పుడు ఉండే ప్రైమ్ మినిస్టర్కి ఆయన క్యాబినెట్ ఉండేవాళ్ళంటే ఎంతో ముఖ్యము. ఆయన ముఖ్యము. వాళ్ళకి ఫస్ట్ ఎవరు, తన మంత్రుల వర్గము ముఖ్యము. అలాగే యేసుప్రభుకి ఎవరు ముఖ్యము, సంఘం అంటే ముఖ్యము. సంఘములో ఉన్న ప్రతి అంగము అవయం ఏమి ఆయనకి. ఇదంతా ఎప్పుడు ఏర్పరిచారు, ఎప్పుడు ప్లాన్ చేసింది? ఇంత భూమికి పునాది లేదు, అప్పుడు ఏర్పరిచింది.
భూమికి పునాది లేదంటే ఎవరు లేరు, మనుషులే లేరు. ఎంత ప్లాన్ అండి ఇది, ఎంత గొప్ప విషయము. ఇవంతా అప్పుడు వేసిన ప్లాన్. యేసు ప్రభు సంఘములో అంగమై ఉన్న మనకి ఏమీ లేక మునిపి వేసిన ప్లాన్ ఇది. అయితే ఈ భూమిలో వచ్చి ఒక్కొక్క కార్యము నెరవేర్చడానికి ఒక పాత్రగా వాడుకున్నారు. ఎవరు వాడుకున్నారు? ఒక తల్లి అనే ఒక పాత్రగా వాడుకున్నారు వాళ్ళని. ఆ తల్లి ద్వారా అనేక విషయాలు, అందుకే ఆ తల్లికి గౌరవం మర్యాద ఇమ్మంటున్నారు ఆయన. అయితే అదే ప్రభు ఒక మాట చెప్తారు, ఎవరు నా తల్లి అంటారు. అది చెప్తాం చూడండి, మత్తయి 12:48. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు ననెను. చూసారా ఎందుకు ప్రభు ఇక్కడ ఇలా చెప్తున్నారు అన్నప్పుడు, ఆ పరలోక రాజ్య విషయంలో, ఆ పరలోక ఏర్పాటు విషయంలో ఈ భూమి విషయం మ్యాచ్ చేయలే ఆయన. ఇక్కడ తల్లి గౌరవ మర్యాద ఇవ్వాలి. అందుకే ఆయన శిష్యుడికి అప్పగించి వెళ్ళినాడు. అదే యేసు ప్రభు శిలువలో ఉన్నప్పుడు ఎవరికి అప్పగించారు? ఎందుకు అంటే ఇక్కడికి చేయవలసిన బాధ్యత చేయాలా, కానీ పరలోక విషయము గొప్ప. ఆ విషయములంతా గొప్పగా ఎత్తుకోకూడదు. ఇక్కడ అన్నీ సమానమే. ఎవరి తల్లి, ఇప్పుడు ఆయన తల్లి గొప్ప అని చెప్పేసిపోతే మిగతా వాళ్ళు ఏమైపోతారు అందరూ. అందుకు ఆయన చేయలే ఆ పని. అలా చెప్పకుండా పోతేనే ఈరోజు ఎన్ని చర్చలు అయిపోయినాయి, ఎన్ని విగ్రహాలు ఉన్నాయి. అలా చెప్పలేదు. ఒకవేళ ప్రభు కానీ ఆమెను సింహాసనంగా ఏసిగేసి కూర్చోపెట్టి నా తల్లిని గౌరవించాను ఉంటే ఏమైపోయి ఉండాలి? ఇంకా యేసుప్రభు సంఘము కరువు అయిపోయి మొత్తం అదే ఉండి ఉంటుంది కదా. అందుకే యేసుప్రభు ఆయనను దుష్టుడు కొన్ని తప్పు చేసి ఇలా చేసేసినాడు చూడండి. అయితే ఇక్కడ ఎందుకు ఏది ముఖ్యత్వం ఇస్తున్నాడంటే ఏమిస్తున్నాడు? నా దేవుణ్ణి చిత్తముని నెరవేర్చేవాడే నాకు తల్లి సహోదరులు. అదిదా ఇక్కడ ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలా, కానీ దేవుని చిత్తము నెరవేర్చడానికి ముఖ్యం. ఆ ఒక భాగంలో తల్లిని కూడా ఇక్కడ ఏం చేయాలా? యేసుప్రభు, అదే యేసుప్రభు యోహానుకి అప్పగించి వెళ్తున్నాడు. ఇదిగో నీ తల్లి అంటాడు, ఇదిగో నీ కుమారుడు అంటాడు. అప్పుడు చూడండి, ఎక్కడ ఉండి ఎక్కడ పని చేసండి బాధ్యత నెరవేర్చున్నాడు చూడండి. అప్పుడు ఏం అర్థమో, భూమిలో ఉన్నప్పుడు వాళ్ళకి బాధ్యత నెరవేర్చాలా, గౌరవం ఇవ్వాలా, మర్యాద ఇవ్వాలా. అది దేవుని పని చక్కగా చేయాలి. ఆత్మీయ విషయంలో దేవునికే ప్రాముఖ్యత ఇవ్వాలా. దేవుని కంటే ఎవరినేం చేయకూడదు, ప్రేమించకూడదు. ఒక వాక్యం ముగిస్తాము. యెషయా 49:15. యెషయా 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూసారా, ఒకవేళ ఇలాంటి పరిస్థితి చాలా మందికి రాదనుకోండి. ఒకవేళ ఈ లోకంలో చాలా ఘోరం కదా, వివాహం కాకుండా తప్పక జన్మించినప్పుడు ఏం చేస్తారు? అలాగే పడేసే పోతారు. అట్లాంటి వారి గురించి మాట్లాడిందేమో ఇట్లా. ఒకవేళ ఏమి నీ స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. అదిదా ఒకవేళ అలాంటి తల్లి ఒకవేళ మర్చిపోయినా కూడా నేనేం చేయను, మరువును. అంత గొప్ప ప్రేమ, దేవుని ప్రేమ. దేవుడే కదా అందరికి పంచిపెట్టింది. ఇప్పుడు ఆమె చూసాం కదా, ఈక్వల్గా తల్లి ప్రేమలాగా నేనేం చేస్తాను, ప్రేమిస్తానంటే. కాబట్టి మనం ఏం చేయాలా? ఈ వాక్య ప్రకారం మనము అనుసరించి దాన్ని గ్రహించి తీర్మానించి ఇంకనైనా మనం భూమిలో ఉన్నవరకు దీర్ఘాయుష్మంది ఉన్నట్లుగాను దేవుని బిడ్డలుగా అందరికీ ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చి దేవుని దగ్గర గొప్ప నీతి నెరవేర్చి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి అయిన దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.